చేసి బిడ్డని ఎంతో మరి గారాభంగా పెంచి ఆ బిడ్డకి చదువు అన్ని నేర్పించి ఒక డాక్టర్ పిల్లెవరు అన్నారు కాబట్టి చెప్తాను. ఒక డాక్టర్ వృత్తిలోనో ఒక కలెక్టర్ ఇంకొకరినో చేసినప్పుడు ఆ తల్లి మరి బిడ్డ ప్రయోజకుడైనప్పుడు ఆ తల్లి శక్తి తగ్గిపోతుంది. అప్పుడు తల్లి గొప్ప బిడ్డ గొప్ప సార్. తల్లి పెంచి పోషించి కలెక్టర్ వృత్తిలోనో పెట్టినప్పుడు తల్లే గొప్ప సార్. ఈ రోజు మాట్లాడుతున్నారు. ఈ రోజు రోజక్క గారి గురించి మాట్లాడాలి. ఒక నిమిషం అసెంబ్లీలో ఒకే ఒక వాయిస్, ప్రజల పక్కన మాట్లాడే వాయిస్, మగవాళ్ళందరి మధ్యలో సమానంగా మాట్లాడే వాయిస్ రోజక్క గారు. ఆమెను చూసి ఎంతో మంది మాలాంటి వాళ్ళంతా ధైర్యంగా ఈ రోజు రాజకీయాల్లో మాట్లాడగలుగుతున్నాం. ఒకవేళ ఒక మాట పొరపాటు అవ్వచ్చు మాటల సందర్భంలో. ఇప్పుడు ఇన్ని అబద్ధాలు చెప్పి ఇంత ప్రజల్లో ద్రోహిగా నిలబడినప్పుడు ఒక మాట ఏమైపోదు సార్. ఒక సంవత్సరం సస్పెండ్ చేస్తే మరి మా మహిళలకి మా నాయన ఎమ్మెల్యే కాదు, మా మామ ఎమ్మెల్సీ కాదు, మా నాయన ముఖ్యమంత్రి కాదు, మాకుండేదంతా మహిళలకి ఒకే ఒకటి వాయిస్. ఈ వాయిస్ వల్ల మేమేదన్నా రాజకీయాల్లో ఎదగలుగుతాయే గాని మాకు అండదండలు ఏమి లేవు. వాయిస్ ఉండే వాళ్ళు సార్. ఈ రోజు జయలలిత గారు వాయిస్ ఉండే ఈ రోజు ముఖ్యమంత్రి అయింది. ఈ రోజు మమతా బెనర్జీ వాయిస్ ఉండే ముఖ్యమంత్రి అయింది. ఈ రోజు ప్రతి ఒక్క మహిళ చరిత్ర తీసుకుంటే మగవాళ్ళని ఎవరిని కూడా లెక్క చేయకుండా చేసిన ప్రతి తప్పు నిలదీస్తూ మాట్లాడితేనే ఈ రోజు మహిళ ఎదగలుగుతుంది. ఈ రోజు మగవాళ్ళకి భయపడి అడుగులకు మడుగులు ఇంత బాగా మాట్లాడుతున్నారు. మరి తిరుపతిలో మరి మనకు ఓట్లు ఏంటమ్మా? అది మీరు చేసిన తప్పే సార్. అది మీరు చేసిన తప్పే. మీరు సంబంధం, నేను రాజకీయ నాయకుడిని కాదు తల్లి. అది వైఎస్ కాంగ్రెస్ లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే భర్త చచ్చిపోయిన మహిళకి మనం పోటీ పెట్టకూడదు అన్నారు కాబట్టి. మరి మీరు చూశారు నా ఎలక్షన్ అప్పుడు 10 సంవత్సరాలు సార్, మీ ద్వారా టీవీ ద్వారా తెలియజేయాలి. నేను 10 సంవత్సరాలు పిల్లలకి ఓటు హక్కిచ్చిన ఘనత ఎవరికన్నా ఉందంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే. మీ దగ్గర కావాలంటే మా మీడియా చూడండి, మీడియా క్లిప్స్ చూడండి, అన్ని చూడండి. 10 సంవత్సరాలు పిల్లకాయలు పోయి 100 ఓట్లు వేసి వచ్చినారు. ఈ రోజు మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పక్కన కేరళ నుంచి, మహారాష్ట్ర నుంచి, తర్వాత కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి 100 బస్సుల్లో వచ్చి ఒక్కొక్కరు 20 ఓట్లు 30 ఓట్లు వేసుకొని నా పైన నైతికంగా తెలిసింది నేనే. అది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. రోజా గారు మాట్లాడతారా? ఇందాకేదో జోక్యం చేసుకుంటున్నారు. రైట్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఫోన్. అందరికీ నమస్కారం. పెద్దలారా, ఆత్మీయులారా, ముందుగా శ్రీదేవమ్మ మాట్లాడుతూ ఒక చిన్న కరెక్షన్ కూడా. తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఉన్నారు. మాది తల్లి కాంగ్రెస్ కాదు, పిల్ల కాంగ్రెస్ కాదు, మాది రాజశేఖర్ గారి కాంగ్రెస్. తల్లి పెంచి పెద్ద చేసిందన్నారు. నిజంగా తల్లి పెంచి పెద్ద చేసింటే జైలుకైతే ఏ తల్లి పంపదు, తను అర్థం చేసుకోవాలి. ఒక తల్లి జైలుకి పంపిందంటే ఆమె తల్లే కాదు ఎప్పుడు కూడా కొడుకుని. కాబట్టి మాకు వాళ్ళకి ఏ రకమైన సంబంధం లేదు. మేము రాజశేఖర్ గారి వారసులు, రాజశేఖర్ గారి పార్టీ మనుషులే. మేము పెద్దలారా, ఆత్మీయులారా, ఈరోజు ప్రత్యేక హోదా పైన ఒక ఇంపార్టెంట్ డిస్కషన్లో తీసుకొచ్చాం. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది, యువత భవిష్యత్తుకు సంబంధించింది, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి సంబంధించింది. ఇది ఇంత ముఖ్యమైనది కాబట్టి ఆ ప్రత్యేక హోదా అంటున్నాం. మనకు అందరూ కూడా తెలుసు, పెద్దలు చాలామంది ఉన్నారు వేదిక పైన, మీకు చాలా విశదీకరంగా చెప్తారు. చాలా ప్రయోజనాలు ఉంటాయని ప్రత్యేక హోదా అన్న దానివల్ల. ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావచ్చు, సేల్ ట్యాక్స్ కావచ్చు, కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు, ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ ఎగ్జంప్షన్ కావచ్చు, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కావచ్చు. ఇన్ని రకాల బెనిఫిట్లు ఎప్పుడైతే వస్తాయో, ఇన్ని రకాల బెనిఫిట్లు వచ్చినప్పుడు డబ్బున్నవాడు వ్యాపారం చేద్దామన్నాడు, ఇండస్ట్రీ పెడదామన్నాడు, ఎక్కడ అనుకూలంగా ఉంటే ఆడ పరిగెడతాడు. మనమైనా కూడా ఇప్పుడు డాక్టర్ ప్రశాంత్ గారు ఉన్నారు, తిరుపతిలో జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ హాస్పిటల్ పెట్టారు. తీసుకెళ్లి చంద్రగిరిలో పెట్టుకుంటాం బెటరు. ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయో అక్కడ ఎవరైనా వస్తారు. మీకు ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్ తీసుకోవచ్చు.
ఉత్తరాఖండ్లో కేవలం ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి 3.5 సంవత్సరాల్లో 35,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. 32,000 పరిశ్రమలు వచ్చాయి. 2.5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. హిమాచల్ ప్రదేశ్ చిన్న కొండల గుట్టలను హిమాచల్ ప్రదేశ్లో ప్రత్యేక హోదా ఇస్తే 2.5 సంవత్సరాలు 14,000 పరిశ్రమలు వచ్చినాయి. ఆటోమేటిక్గా ఉద్యోగాలు వస్తాయి. ఆటోమేటిక్గా భవిష్యత్తు ఉంటుంది. నేను అడుగుతున్నా, ఒక వ్యక్తి వస్తాడు మన దగ్గరికి సహాయం చేయమని, ఒక వ్యక్తి సహాయం చేయమని మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏమంటాం, ఒక 5,000 10,000 కావాల్సి ఉండగా ఇచ్చి పంపిస్తే వారానికి తినేసే తర్వాత అడక్కి తింటాడు వాడు. అదే వాడికి ఉద్యోగం ఇప్పిస్తే వాడు రిటైర్ అయిన తర్వాత వాడు భార్య పిల్లలు పోషిస్తాడు. సాయం అన్నది ప్రతి అప్పటికప్పుడు ఇచ్చే సాయము, హోదా అన్నది ఉద్యోగం లాంటిది. ఒక ఉద్యోగం వస్తే ఎప్పుడు కూడా అతను కలిసే ఉంటాడు. అతని పిల్లలు బాగుపడతారు. ఈ చిన్న డిఫరెన్షియేషన్ అంతే. మనం హక్కుతో పోరాడదామా అడుక్కు తిందాం అన్నప్పుడు ఆలోచించాలి. మన వాళ్ళు పెద్ద కొందరు మామూలు మనం పల్లి భాషలో చెప్పాలంటే ప్రత్యేక సహాయానికి హోదాకి తేడా ఏంటంటే జగజంగా మన పల్లి భాషలో చెప్పాలంటే భారీ లాంటిది ప్రత్యేక హోదా. నేను చెప్తున్నా అంటే ఎందుకంటున్నానంటే తప్పుగా మాట్లాడాలి. నేను ఎక్కడ ఒప్పుకోవట్లేదు, అట్లాంటి జరగదు. నేను ఆ సబ్జెక్ట్ లోకి పోలేదు. నాకు వద్దు, అసలు పాయింట్ కరెక్ట్ కాదు. నేను ఆ సబ్జెక్ట్ లోకి పోను. నాకు విషయం అర్థమైంది కాబట్టి ముందు జాగ్రత్త పడ్డా. నేను ఆ సబ్జెక్ట్ మీరు అనుకున్నట్టుగా ఆ సబ్జెక్ట్ లోకి పోను. ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ చెప్తున్నాం. ఈ రోజు అడుగుతున్నాం మీద కొత్తగా ఏది అడగడంలా. ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారు, ఏదైతే తిరుపతి వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చారు, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని పార్లమెంట్లో నినదించారు. ఏ బీజేపీ పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ కలిసి వాడవాడికి పట్టణానికి వీధికి ఇంటింటికి పాంప్లెట్లు పంచారో హోదా అవసరమని, వేషాలు వేశారో వేషధారణలు వేశారో పార్లమెంట్లో ప్రత్యేక హోదా కోసమని, ఏ అసెంబ్లీలో అయితే తెలుగుదేశం పార్టీ ముందుండి మేము తీర్మానం పెడుతున్నాం ప్రత్యేక హోదా కావాలని చెప్పి తీర్మానాలు చేశారో ఇవన్నీ ఏమైనా అడుగుతున్నాం. ఒక్కసారి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా నువ్వు అడిగితే నీ మీద కేసుంది అని ఒక భయాన్ని కల్పించినప్పుడు ఈ హోదాల కోసం చేసిన తీర్మానాలు ఏమైనాయి, పార్లమెంట్లో చేసిన తీర్మానాలు ఏమైనాయి, అసెంబ్లీలో చేసినటువంటి ఏమైనాయి, ఇచ్చిన హామీలు ఏమైనా అడుగుతున్నావు. అన్నీ ఒక్క దెబ్బతో బయటకు వెళ్ళిపోయినాయి. చివరికి ఎలా వచ్చిందంటే హోదా పోతే పోయింది, కేసు నుంచి తప్పించుకుంటాం. కేసు నుంచి తప్పించుకుంటే ప్యాకేజ్ వస్తుంది, ప్యాకేజ్ వస్తే సూట్ కేసు వస్తుంది, ఈ సూట్ కేసు వస్తే లోకేష్కి వచ్చే పరిస్థితికి వచ్చేస్తే చంద్రబాబు ఏం చేయాలి? మనం నేను ఒక్క ఆలోచించాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎలా తయారైందంటే పైన బీజేపీ ఉంటే చాలు, కింద డీజీపీ ఉంటే చాలు అనుకుంటున్నారు. పైన బీజేపీ ఉంటే తన కేసులను తప్పించుకోవచ్చు, కింద డీజీపీ అంటే విద్యార్థులను కూడా వదలకుండా మమ్మల్ని అంటే పక్కన పెట్టండి మిమ్మల్ని కూడా వదలకుండా లోపలేయచ్చు. పైన బీజేపీ కింద డీజీపీ ఉంటే చాలు అనుకుంటే కుదరదు కదా. ఈరోజు ప్యాకేజ్ గురించి చెప్తున్నారు. ఎక్స్టెన్షన్ ఎయిడెడ్ ప్రాజెక్టులు ఇస్తాము ప్యాకేజ్తో అంటున్నారు. 14th ఫైనాన్స్ కమిషన్ యాక్సెప్ట్ చేయదు అంటున్నారు. ఈఏపీ ప్రాజెక్ట్ రేటు 14th ఫైనాన్స్ కమిషన్ యాక్సెప్ట్ చేస్తుంది. 14th ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు వచ్చింది? 14th ఫైనాన్స్ ఎప్పుడు దాకునింది? డిసెంబర్ 31, 2014 వరకు ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రత్యేక హోదా అన్నది ఇట్ ఇస్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ డిసిషన్, ఇట్స్ ఎగ్జిక్యూటివ్ డిసిషన్. ఇది ఎగ్జిక్యూటివ్ డిసిషన్ తప్ప అది కాన్స్టిట్యూషనల్ డిసిషన్ కాదు. ఇప్పుడు భారతదేశంలో ఇచ్చినటువంటి 11 రాష్ట్రాలకు సింగిల్ స్ట్రోక్ ఆఫ్ పెన్నుతో ప్రధానమంత్రులు ఇచ్చిందే తప్ప పార్లమెంట్లో పెట్టింది కాదు. ఇది ఎగ్జిక్యూటివ్ డిసిషన్ అయినప్పుడు మీరు ఎందుకు కాన్స్టిట్యూషనల్ డిసిషన్ తీసుకొస్తున్నారు? కాన్స్టిట్యూషనల్ డిసిషన్ కింద తీసుకొచ్చి ఇవ్వడానికి లేదు, చట్టంలో లేదు అంటున్నారు. ఓకే, చట్టంలో లేదు. ఇప్పుడు చట్టాన్ని 122 సార్లు మనం సవరణ చేశాం. 122 సార్లు సవరణ చేశాం. 60 సంవత్సరాలు ఉన్న ప్లానింగ్ కమిషన్ కాస్త తీసేసి నీతి ఆయోగ్ పెట్టాం. చట్టాన్ని సవరణ చేసుకోవచ్చు కదా. ఎందుకు చట్టాన్ని సవరణ చేయలేకపోతున్నారు? చట్టం సవరణ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకటే మీ ద్వారా చెప్తున్నా, 11 రాష్ట్రాల్లో ఇచ్చారు. ఒక గొప్ప విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి పార్లమెంట్లో బిల్లు పెడితే 12 ప్రధాన పార్టీలు ఆమోదించాయి. భారతదేశంలో ప్రముఖంగా ఉన్న 12 జాతీయ పార్టీలు, నేషనల్ పార్టీలు, రీజనల్ పార్టీలు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పుడు మీకెందుకు బాధ అని అడుగుతున్నాం. ఒకటే మీ ద్వారా తెలియజేస్తున్నాం. 14th ఫైనాన్స్ కమిషన్ అంటున్నారు. 14th ఫైనాన్స్ కమిషన్ ఉన్న ప్రధానమంత్రిని చేసిందా? మోడీని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసిందా? ప్రజలు ముఖ్యమంత్రి చేశారు. 14th ఫైనాన్స్ కమిషన్కి హక్కు కూడా లేదు. అభిజిత్ అని చెప్తాడు 14th ఫైనాన్స్ కమిషన్ ఎక్కడ కూడా ప్రత్యేక హోదా ఇవ్వొద్దని మేము చెప్పలేదు అని. అది కేవలం కేబినెట్ డిసిషన్. కేబినెట్ డిసిషన్ చేశారు. మార్చి 2వ తారీఖు 2014 కేబినెట్ డిసిషన్ అయింది. కేబినెట్ డిసిషన్ అయిన తర్వాత అది సుమారుగా ఎప్పుడు దాకా ఉంది? మొన్న నీతి ఆయోగ్ వచ్చేంత వరకు ఉంది. ఏప్రిల్ 1వ తారీఖు నీతి ఆయోగ్ వచ్చేంత వరకు ఈ కేబినెట్ డిసిషన్ ఉంది. 1 year ఎందుకు ఇంప్లిమెంట్ చేయలే? ఇంప్లిమెంట్ చేయకపోవడం కారణం ఏంది? ఒకటే అడుగుతున్నా. చేయకూడదు అనుకున్నప్పుడు చాలా కారణాలు ఉంటాయి, చెయ్యాలనుకున్నప్పుడు ఏదైనా చేయొచ్చు. ఆలోచించే మనసును బట్టి ఉంటుంది,
సాయం చేయాలనే ఆలోచన బట్టి ఉంటుంది. Right. బట్ మీకు ఒకటే స్పష్టంగా చెప్తున్నాం, ఈ ప్రత్యేక హోదా అన్నది వాళ్ళు వీళ్ళు అనుకున్నట్టు సంజీవనే కాకుండా పోలే, ఇది సంజీవనే. Right. మీ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్ తరాల కోసం అందరం కలిసి పోరాటం చేయాలి, యువత నడుం బిగించాలి. దీనికి సాక్షి ఛానల్, సాక్షి టీవీ కూడా కొంత ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా Right, నేను right. విజ్ఞప్తి చేసుకుంటూ ఈ పోరాటంలో ప్రతి ఒక్క యువత, ధన్యవాదాలు. ప్రతి ఒక్క విద్యార్థి ఇందులో పాల్గొనాలని, సమిధులు కావాలని, ముందుకు నడిపించాలని, తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా పోరాడి విద్యార్థులు సాధించుకున్నారో అంత గొప్ప విషయం కాదు ప్రత్యేక హోదా అన్నది. అంతకన్నా చిన్న అంశం. ఒక్కసారి విద్యార్థి లోకమంతా, యువతంతా ఇలా పిడికిలు బిగించి ఒక్కసారి ఉద్యమం అంటూ ముందుకు నడిస్తే ప్రత్యేక హోదా మన కాళ్ళ ముందుకు పరిగెత్తుకుంటూ వస్తుంది. Right. మన భవిష్యత్తుకు మనం బాటలు వేసుకుంటామని, అందుకే ప్రతి ఒక్కరూ Right. సమితులు కావాలని, ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తూ సార్. రైట్. ఒకరి మళ్ళీ ప్రజా సంఘాల దగ్గరికి వెళ్దాం. ప్రజా సంఘాల తర్వాత రోజా గారు మాట్లాడతారు. జయరాం గారు, ఎస్సీ నాయకుడు జయరాం గారు. ఆ తర్వాత మంజునాథ్ గారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్. సభకు నమస్కారం. ప్రత్యేక హోదా గురించి, దాని లాభాల గురించి డిసిసి ప్రెసిడెంట్ వేణుగోపాల్ రెడ్డి గారు, ఎమ్మెల్యే శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్పారు. అంటే ప్రత్యేక హోదా వస్తే ప్రజలకు ఏ మేలు ఇస్తుంది వివరంగా చెప్పాల్సిన పరిస్థితి అందరికీ ఉంది. కానీ కొన్నే చెప్పారు వీళ్ళు. ఇన్కమ్ ట్యాక్సు, ఇట్లా ట్యాక్సులన్నీ కూడా పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు పెట్టే వాళ్ళకు రాయితీలు ఇస్తుంది ఎప్పుడు ప్రత్యేక హోదా వస్తే. ఆ రాయితీలు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి పరిశ్రమలు పెట్టేదానికి ముందుకు వస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ ట్యాక్సీలన్నీ ఎప్పుడైతే తగ్గుతాయో, వాళ్ళు చేసే ప్రొడక్షన్ మీద ఈ ట్యాక్సీలన్నీ ఎప్పుడైతే తగ్గుతాయో దాని ధరలు కూడా తగ్గిపోతాయి. దాని ధరలు తగ్గితే ఇది సామాన్య ప్రజలకు కూడా లాభం ఇచ్చేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రత్యేక హోదా కోసం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పేద వ్యక్తి నుంచి ధనికుల వరకు కూడా పోరాటం చేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. మరి ఆ రోజు పార్లమెంట్లో రకరకాలుగా మాట్లాడినటువంటి వ్యక్తులు 5 సంవత్సరాలు కాదు, 10 కాదు, 15 సంవత్సరాలు హోదా మేమిస్తాం, మా ప్రభుత్వం వస్తే చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు హోదా కాదు హోదా మేమేమో ఆదా ఇస్తామంటున్నారు. వాళ్ళ నోట్లలో పెనాయిల్ పోసుకోవటంలో ఏమో మనకైతే అర్థం కాల. రోజు రోజుకి నిరుద్యోగ సంఖ్య పెరిగిపోతూ ఉంటే వాళ్లకు వృత్తి కల్పించడానికి పూర్తిగా సఫలమైపోయినటువంటి ఈ ప్రభుత్వాలు ఉంటేనేమి ఊడితేనేమి. కానీ వీళ్ళు హామీలను మరిచినారు. 2 సంవత్సరాలు. మీలాంటి వాళ్ళ మాటలు విని వెంకయ్యనాయుడు గారు చాలా బాధపడ్డాడు. ప్రభుత్వానికి గద్దెకించడానికి కుట్రలు పొందుతున్నాయి విపక్షాలని అంటున్నారు. మీలాంటి వాళ్ళ మాటలు విని మీరు ఎట్లా పిలుస్తారండి? అంటే మొన్న చెప్పిన మాట అప్పుడే మర్చిపోయినావా? ఏమని? నువ్వు మొన్న చెప్పిన మాట అప్పుడే మర్చిపోయినావా? చెప్పారు. ఏం చెప్పినావు నువ్వు? మేము 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తే మీరు గవర్నమెంట్ కూలుస్తారా? ఎవరు ఇస్తే మీరు గవర్నమెంట్ కూలుస్తారా? ఇస్తే గవర్నమెంట్ కూలుస్తాం ఇవ్వమనే కదా మేము అడుగుతున్నాము. అవును, ఇవ్వకపోతే గవర్నమెంట్ కూలుస్తారా అంట. 100% కూలుస్తాము, 100% కూలుస్తాం. ఈ రోజు చాలా చిన్న వయసులో యువకుడైన జగన్మోహన్ రెడ్డి యువకుల కోసం త్యాగం చేసి ఆయన మొన్న అంటున్నాడు, మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మొన్న ఎన్ఆర్ఐ సోదరులతో మాట్లాడిన సందర్భంలో ఆయన చూస్తామంటే ఈయన ఇంత చిన్న వయసులో ఇంత తెలివితేటలు ఎట్లా వచ్చినాయని ఆశ్చర్యం వచ్చింది. అదే చెనక్కింజ వేస్తే చెనిగి చెట్టు మొలుస్తుంది, చింతగింజ వేస్తే చింత చెట్టు మొలుస్తుంది. రాజశేఖర రెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి ప్రజల కోసం ప్రజల కోసం త్యాగం చేస్తూ వస్తున్నటువంటి అతన్ని ప్రోత్సహించవలసిన బాధ్యత అందరి మీద ఉంది. తర్వాత రైట్ ముగించాలి. ముగిస్తే మరి మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం. అదే సార్ చెప్పారు, బాగా చెప్పారు మీరు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా హోదా కోసం పోరాడుతున్న సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మనం పల్లెలకు పాముల జనులకు నోటీస్కి తీసుకుపోయి వాళ్ళందరినీ కూడా చైతన్యపరిచి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి సాధించినంత వరకు నిద్ర పోకూడదనేది మనం రావాలని కోరుకుంటున్నాం. మంజునాథ్ గారు మీరండి. మంజునాథ్ మాట్లాడు.
మంజునాథ్ గారు అంటే వీళ్ళేస్తే ఎట్లా? మంజునాథ్ గారు అంటే అన్ని వర్గాల వాళ్ళకి మీకు కూడా ఇస్తారు. రైతు నాయకులు. మీ పేరండి? ఆదికేశవులు గారు. మీరు కూడా మాట్లాడదు కానీ ఆతృతగా ఉన్నారా? ఏం అక్కర్లా, ఎక్కడికి వెళ్ళాలా? ఉంటారు కదా కాసేపు. రైట్, మాట్లాడండి మంజు. సార్, అందరికీ నమస్కారం. మనం ప్రత్యేక తరగతి హోదా కోసం ఇక్కడ సమావేశమై ఆ తరగతి హోదా కోసం మనమందరం పోరాటం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నాం. ప్రత్యేక తరగతి హోదా ఇవ్వడం వల్ల మనం ప్రణాళికాబద్ధంగా మనకు కేటాయించినటువంటి కేంద్ర ప్రభుత్వం నిధుల్లో 30% ప్రత్యేక తరగతి హోదా రాష్ట్రాలకు ఇస్తారు. మిగతా 70% మాత్రమే అన్ని రాష్ట్రాలకు పంచుతారు. ఈరోజు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం వల్ల వాళ్ళపైన కేంద్ర ప్రభుత్వం పైన ఏ రాజకీయాలకు అతీతంగా ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు అనుసంధానంలో వాళ్ళకు అణిగిమెణిగి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు ఈ ప్రత్యేక తరగతి హోదా ఇస్తే రాష్ట్రంలో కేంద్రంలో ఏ ప్రభుత్వాలు మారినా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అనుకూలటువంటి అనేకమైనటువంటి ప్రయోజనాలు స్థిరంగా ఉంటాయనేటువంటి నేను నమ్ముతున్నాను. అలాగే ఈరోజు కొన్ని రాయితీలు పరిశ్రమలు పెట్టడానికి మనం చూసాం. ఆంధ్ర ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఈ రాయలసీమ ప్రాంత ముఖ్యమంత్రులు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా హైదరాబాద్ కేంద్రంగా దాన్ని అభివృద్ధి చేశారు తప్ప ఈ మిగిలిన ప్రాంతాలను అభివృద్ధి చేయలేదు. కాబట్టి ఈరోజు ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి వెనకబడినటువంటి రాయలసీమ కానీ ఉత్తర ఆంధ్ర కానీ ఆ ప్రాంతాలు అభివృద్ధి చేయాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలకి నిరుద్యోగ సమస్య తీరుతుంది. దీనికి ప్రధానంగా ఆ ప్రత్యేక హోదా దాంట్లో అప్పుడు పెట్టినప్పుడు కడపలో సెయిల్ కంపెనీ ఉక్కు పరిశ్రమ వస్తుందనేటువంటిది ఆ రోజు ప్రకటించారు. కానీ ఈ మధ్యన ఈ రోజు చూస్తే వాళ్ళు అక్కడ పరిశ్రమ పెడితే నష్టాలు వస్తుందని రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఈరోజు ఇంత అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంలో మనం ఉక్కు పరిశ్రమ పెడితే ఏ విధంగా నష్టం వస్తే కొత్త పరిశ్రమలు ఏ విధంగా పుట్టుకొస్తున్నాయి ప్రైవేటు పరంగా, ప్రభుత్వ పరంగా ఎందుకు దీన్ని ఏర్పాటు చేయలేకపోతున్నారు? కాబట్టి ఇది హక్కు. కడపలో తప్పనిసరిగా ఉక్కు కర్మాగారం రావాలి. దానికి యువత విద్యార్థులందరూ కూడా సమైక్యంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పరిశ్రమలు పెట్టినప్పుడు వాళ్ళు చెప్పారు 15 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ కొత్తగా పెట్టేటువంటి పరిశ్రమల్లో 15% రిబేట్ అని, అలాగే పాత యంత్రాల పైన కూడా డిస్కౌంట్ అని 15% అని ప్రకటించారు. కానీ ఇంతవరకు ఏ ప్రాంతంలో కూడా కొత్త పరిశ్రమలు వచ్చినటువంటి దాఖలాలు అయితే మాకైతే కనిపించలేదు సార్. పేపర్ చూడలేదా మీరు? 10 లక్షలు 5 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తుంటే సార్ అవన్నీ పేపర్లకు పరిమితమైనటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి ఏ పరిశ్రమ వాళ్ళు కూడా ఈ రోజు 2.5 సంవత్సరమైనా కూడా ముందుకు రాలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రకటించినటువంటి రాయితీలు చాలా చిన్నవి, అందువల్ల రాలేకపోతున్నారు. కాబట్టి భవిష్యత్తులో వస్తారనేటువంటి ఆలోచన కూడా మాకు లేదు. తప్పనిసరిగా ఇది ప్రత్యేక తరగతి హోదా వస్తే ఈ రాయలసీమ ప్రాంతం కానీ ఆంధ్ర ప్రాంతం ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అనేక అంశాలు ఉన్నా కూడా చాలా మంది మిత్రులు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారికి అవకాశం ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రైట్, ఇప్పుడు రోజా గారు మాట్లాడతారు. అయితే రోజా గారు మాట్లాడడానికి ముందుగా ఒక విషయం చెప్పాలి. ఇందాక వారు సస్పెన్షన్ గురించి మాట్లాడారు కదా. బహుశా జర్నలిస్టుల్లో ఆవిడ సస్పెన్షన్ తప్పు అని ఎలుగెత్తి చాటిన మరి ఎంతమంది జర్నలిస్టులు అన్నారో కానీ నేనైతే చాలా స్పష్టంగా చెప్పా. నేను 30-40 ఏళ్ల పాటు అసెంబ్లీని చూశాను, దగ్గరగా చూశాను. నాకు తెలిసి స్పీకర్లు అంత ఘోరంగా స్పీకర్గా కానీ కోడెల గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా యనమల రామకృష్ణ గారు వాళ్ళు ఆ రకంగా చేయటం. ఎందుకంటే నేను చాలా ఆ రోజు జరిగిన సన్నివేశం చాలా దగ్గరగా చూస్తూ ఉన్నా టీవీలో. చూస్తున్నప్పుడు అప్పుడు ఏమన్నారంటే స్పీకర్ గారు మొదట ఎవరు అభ్యంతరకరంగా మాట్లాడినా పార్లమెంటు రికార్డుల నుంచి తొలగిస్తామన్నారు. అయిపోయింది, అందరూ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఎవరో మాట్లాడుతుండగా సడన్గా యనమల రామకృష్ణ గారికి ఆలోచన వచ్చింది. ఏమని వచ్చింది మరి? ఎవరు సీఎం గారు చెప్పారో సీఎం గారు చెప్పకుండా జరగదు అట్లా. వెంటనే మేము రోజా గారి మీద నేను తీర్మానం పెట్టేస్తున్నారు. ఇది మాకెవరికి అర్థం కాలే, ఇదేంది ఇట్లా చేస్తున్నారని. సరే అయిన తర్వాత వెంటనే 5-10 నిమిషాల్లో
అంత ఘోరంగా జరిగిపోయింది. నిజంగా నా అసెంబ్లీ కెరీర్లో నేను అనేక పుస్తకాలు కూడా రాశాను అసెంబ్లీ గురించి కానీ వీటన్ని గురించి కానీ. రోజా గారిని అంత అన్యాయంగా సస్పెన్షన్ చేసి ఒకవేళ సస్పెండ్ చేయదలిస్తే ఆ సభ్యురాలకు ఒక హక్కు ఉంటుంది, అమ్మ నువ్వేం వివరణ ఇస్తావని. కనీసం వివరణ కూడా ఇవ్వకుండా అంత ఘోరంగా చేసినటువంటి తీరు మాత్రం అది ప్రజాస్వామ్య సంప్రదాయాలకి విరుద్ధం. ఆ విషయం నేను గతంలోనే చెప్పాను, మరొకసారి మీరు ప్రస్తావించారు కాబట్టి ఆ విషయాన్ని చెబుతూ ఆవిడ సస్పెండ్ అయినా కూడా ప్రజల్లోనే ఉంటున్నారు కాబట్టి ఆవిడ ప్రజాప్రతినిధిగానే గౌరవం పొందుతున్నారని నా నమ్మకం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆక్సిజన్ లాంటిదని జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా పోరాడుతున్నారు. ఈరోజు ప్రజల్లో చైతన్యం వచ్చి ఈ ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రం ముందడుగు వేస్తుందని మద్దతుగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అధికారంలోకి వచ్చిన బీజేపీ తెలుగుదేశం పార్టీ ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ఏరు దాటక ముందు ఏటి మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా ఉంది. ఇదే వెంకన్న సాక్షిగా తిరుపతిలో మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఆ ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదు అని చెప్తున్నారు అంటే ఈరోజు దాని గురించి మనం ఇక్కడ చర్చా వేదిక పెట్టుకున్నాము అంటే ఎంత దురదృష్టకరమైన దినమో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు నిబంధనలు అడ్డొస్తున్నాయి, 14వ ఆర్థిక సంఘం వద్దంటుందని చెప్తున్న ఈ పెద్ద మనుషులు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు మరి రాజ్యసభలో పరిశ్రమలకు రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా ఇవ్వాలి అన్నప్పుడు నిబంధనలు ఏమయ్యాయని నేను అడుగుతున్నాను. అదే రాజ్యసభలో 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు కావాలి ప్రత్యేక హోదాని వెంకయ్య నాయుడు గారు అడిగినప్పుడు ఈ నిబంధనలు ఏమయ్యాయని నేను అడుగుతున్నాను. ప్రత్యేక హోదా ఇస్తానని మోడీ గారు ప్రామిస్ చేసినప్పుడు మరి ఈ నిబంధనలు ఏమయ్యాయని నేను అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ మోడీ గారిని పక్కనే పెట్టుకొని 10 సంవత్సరాలు సరిపోదు 15 సంవత్సరాలు పోరాడి నేను తీసుకొస్తానని చంద్రబాబు నాయుడు గారు కుంటి సాకులు చెప్పినప్పుడు ఈ నిబంధనలు ఏమయ్యాయని నేను అడుగుతున్నాను. ఈరోజు మేధావులందరూ మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, వెంకయ్య నాయుడు గారు, సోకాల్డ్ ఆ పార్టీలో ఉన్న నాయకులు వాళ్ళకి ఆ రోజు ప్రామిస్ చేసేటప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు వీళ్ళు చేస్తున్నది ఎలా ఉందంటే వెంకయ్య నాయుడు కానీ చంద్రబాబు నాయుడు కానీ తల్లి దగ్గర పాలు తాగి ఆ రొమ్ముల్నే గుద్దిన మహానుభావులని చెప్పుకోవచ్చు. ఈరోజు ఏ తెలుగు ప్రజలైతే వాళ్ళకి రాజకీయంగా అండగా ఉండి 30-35 సంవత్సరాలు రాజకీయాన్ని వాళ్ళకి అందించారో అదే ప్రజలకి వెన్నుపోటు పొడిచి వెన్నుపోటు బ్రదర్స్ గా చరిత్రలో నిలిచిపోతారు. ఈరోజు వాళ్ళు ఇక్కడ సన్మానాలు చేసుకుంటున్నారంటే ఏం మీరు చేశారు తెలుగు ప్రజలకని సన్మానం చేసుకుంటున్నారని నేను అడుగుతున్నాను. ప్రత్యేక ప్యాకేజీ తెచ్చానంటున్నారు. మనకి విభజన చట్టంలో ఏదైతే ఉందో అది కాకుండా ఎక్స్ట్రాగా ఏదైనా తీసుకొస్తే దాన్ని ప్రత్యేక ప్యాకేజీ అనాలి. కానీ విభజన చట్టంలో ఏదైతే ఉందో దాంట్లోనే కొన్ని తీసుకొని కలగాపులగం చేసి ఈరోజు ఏదో ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చామని కుళ్ళిపోయిన క్యాబేజీని ఆంధ్ర ప్రజల చెవుల్లో పెట్టాలనుకుంటే తెలుగు వాళ్ళు పిచ్చోళ్ళు కాదు. సహనం ఓపిక ఉంది కదా అని వారిష్టానికి మనకి అన్యాయం చేయాలి అంటే ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరని ఈరోజు ఏ జిల్లాలో జరుగుతున్న ఈ సదస్సుకి మరి మేధావులు కానీ విద్యార్థులు కానీ అన్ని పార్టీలు వాళ్ళు వస్తున్నారు అంటే మీకే అర్థమవుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రత్యేక ప్యాకేజీ నేను స్వాగతిస్తున్నాను అంటున్నాడు. వెంకయ్య నాయుడు ఏమో సన్మానాలు చేసుకుంటున్నారు. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాకు సందేహం అండి, వెంకయ్య నాయుడు గారికి ఒక్కడికి ఎందుకు సన్మానం జరుగుతుంది, చంద్రబాబు గారికి ఎందుకు జరగట్లేదు? అది చంద్రబాబు నాయుడుకి తెలియాల్సిన విషయం, మరి ఆయన వెంకయ్య నాయుడు గారిని అడగాల్సిన విషయం. ఎందుకంటే కలిసి కట్టుగా వెన్నుపోటు పొడిస్తే నన్ను వదిలేసి నీకు మాత్రం ఎందుకు చేస్తున్నారని ఆయన అడిగితే బహుశా కరెక్ట్ గా ఆన్సర్ వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేంద్రానికి ఇచ్చిన నివేదిక. మన యనమల రామకృష్ణుడు మినిస్టర్ ఫర్ ఫైనాన్స్, కమర్షియల్ ట్యాక్స్, లెజిస్లేటివ్ అఫైర్స్, ఈయన కేంద్రానికి ఇచ్చిన దాంట్లో ఏమేమి కావాలి మన రాష్ట్రానికి అని ఇచ్చారు. దాంట్లో వెనుకబడిన జిల్లాలకి 24,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని ఇస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకిచ్చింది 2,100 కోట్లు మాత్రమే. మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడు స్వాగతించారో ఆయనే చెప్పాలి.
అలాగే మీరు చూస్తే ఆ ప్యాకేజీతో పాటు బుందేల్ఖండ్ ప్యాకేజీ ఇస్తేనే ఈ రాష్ట్రం త్వరితంగా అభివృద్ధి చెందుతుంది అన్నారు. అంటే బుందేల్ఖండ్ ప్యాకేజీ అంటే 10,000 కోట్లు. అది ఆల్రెడీ విభజన చట్టంలో ఉంది. కానీ దాని గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడే పరిస్థితిలో ఈ రోజు లేరు. కానీ చంద్రబాబు నాయుడు గారు స్వాగతిస్తారు. రెండవది పోలవరం. ఈరోజు పోలవరం 2011 అంచనాల ప్రకారం కేవలం 16,000 కోట్లు మాత్రమే అని చెప్పి అరుణ్ జైట్లీ గారు చెప్పారు. అంటే ఈ నివేదికలో 33,000 కోట్లు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరితే కేవలం 2011 అంచనాల ప్రకారం 16,000 కోట్లే. అందులో కూడా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఖర్చు పెట్టారో 5,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వము అన్నారు. అంటే దాదాపుగా 12,000 నుంచి 13,000 కోట్ల రూపాయలు పోలవరానికి ఎగ్గొడితే దాన్ని స్వాగతిస్తున్నాను అంటున్నాడు. అంటే ప్రాజెక్టు పనులు మీరు చేసుకోమని ఇచ్చారు కాబట్టి మీకు కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చి కమిషన్లు కొట్టేయాలనుకుంటున్నారే కానీ ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి ఉందా? ఈ రాష్ట్ర ప్రజలకి సాగునీరు తాగునీరు ఇవ్వాల్సిన చిత్తశుద్ధి మీకుందా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే దీన్ని చంద్రబాబు నాయుడు స్వాగతించాడు కాబట్టి. ఇక మూడవ విషయం చూస్తే రాజధాని పరిపాలనా భవనాలకి 42,000 కోట్లు కావాలని ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కానీ ఈరోజు కేంద్రం ఇచ్చింది ఎంతంటే 3,500 కోట్లు. 42,000 కోట్లు అడిగితే ముష్టి 3,500 కోట్లు వేశారు. అంటే దీన్ని చంద్రబాబు నాయుడు స్వాగతించాడంటే ఆయన్ని ఏమనాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రెవెన్యూ లోటు 16,000 కోట్ల రెవెన్యూ లోటు ఉంది రాష్ట్రం విడిపోయిన తర్వాత. దాన్ని పూర్తి చేయడానికి ఈరోజు మనకి కేంద్రం ఇచ్చింది 3,900 చిల్లర కోట్లు మాత్రమే. మరి ఏ విధంగా దీన్ని స్వాగతిస్తున్నాడు, ఏ చీకటి ఒప్పందం వల్ల దీన్ని స్వాగతిస్తున్నాడో చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే 14వ ఆర్థిక సంఘం వద్దని చెప్పింది అంటున్నారు. 14వ ఆర్థిక సంఘం ఎక్కడ వద్దనిందో ఏ పేపర్ కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు. 2014లో మీరు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రామిస్ చేశారు. కానీ 14వ ఆర్థిక సంఘం వచ్చింది 2016లో. ఏది ముందొచ్చింది? ప్రత్యేక హోదా ప్రామిసా లేకపోతే 14వ ఆర్థిక సంఘమా? ఇంత దుర్మార్గంగా ఈ రోజు వీళ్ళు రాజకీయాలు చేసి తెలుగు ప్రజల్ని మోసం చేయాలనుకుంటే వీళ్ళని వదిలిపెట్టకూడదని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం అంతా కాదు, అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు పట్టుకుంటే చాలు కదా, అన్నం మొత్తం పట్టుకొని చూడని అవసరం లేదు. నన్ను చూస్తే, నా అన్నం చూస్తే ఆయన హీరోలాగా అన్ని పరిశ్రమలు పరిగెట్టుకుంటూ వస్తాయని చెప్పే చంద్రబాబు నాయుడికి ఇదే చిత్తూరు జిల్లాలో ఉన్న మన్నవరం వెళ్ళిపోతుంటే ఎందుకు ఆపలేకపోతున్నామని నేను అడుగుతున్నాను. ఈరోజు తన ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడు జిల్లా అయినా కూడా రాయలసీమ వాసులకి, ముఖ్యంగా 4 జిల్లాల ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కలలు సాకారం చేయాలని కేంద్రంతో కొట్లాడి ఆనాడు దిగ్విజయ్ సింగ్ గాని చిదంబరం గారు అడ్డుపడ్డా కూడా కేంద్రంతో కొట్లాడి మరి రాజశేఖర రెడ్డి గారు మన్నవరం బెల్ ప్రాజెక్టు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. 6,000 కోట్లతో ఈ ప్రాజెక్టు ప్రారంభం అయ్యింది. దానికి 750 ఎకరాలు కేటాయించడం కూడా జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు, విద్యుత్తు, నీరు అన్నీ కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తారని కూడా చెప్పడం జరిగింది. కానీ దురదృష్టం, ఆయన మరణించిన తర్వాత ఆ ప్రాజెక్టు మూత పడకూడదు, ఈ రాయలసీమ వాసులకి ఉపాధి అవకాశం కల్పించాలని ఆనాడు మన్మోహన్ సింగ్ గారు 2010 సెప్టెంబర్ 1వ తేదీ దాన్ని ప్రారంభించి 2014 నుంచి అది రన్నింగ్ లోకి వస్తుంది, అక్కడ ఉత్పత్తులు స్టార్ట్ అవుతాయని చెప్పారు. కానీ మన దురదృష్టం, బీజేపీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా, కేంద్రం ఫండ్స్ రిలీజ్ చేయకుండా ఈ రోజు దాన్ని మహారాష్ట్రకో రాజస్థాన్కో పంపించే పరిస్థితుల్లో ఉంటే చంద్రబాబు నాయుడు మాట్లాడలేకపోతున్నాడు అంటే దానికి కారణం ఆయన అవినీతి కాదా, ఆయన ఓటు నోటు కేసులో అడ్డంగా ఇరుక్కుపోవడం కాదా అని నేను అడుగుతున్నాను. ఈ రోజు ఆయన చేసిన తప్పులకి ప్రజలు ఎందుకు ఈ రోజు కేంద్రం ముందర భిక్షమ్మారి అడగాల్సిన అవసరం ఉంది? ఈ రోజు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, కానీ వీళ్ళు చేసే దొంగ పనులు, వీళ్ళు చేసే అవినీతి పనుల వల్ల మనం బిచ్చగాళ్ళలాగా అడుక్కునే పరిస్థితిలో ఈ రోజు ఉన్నామంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నేను చెప్పేది, ఇక్కడ ఉన్న పరిశ్రమనే ఈయన నిలబెట్టుకోలేనప్పుడు
కొత్త పరిశ్రమలు ఎలా తీసుకొస్తాడు? ఈయన అవినీతి వల్ల ఎలా కొత్త పరిశ్రమలు నేను వస్తాయని నేను అడుగుతున్నాను. ఇదే తెలుగుదేశం పార్టీ ఎంపీలు మాట్లాడతారు, ఏమొస్తుంది ప్రత్యేక హోదా వల్ల, ప్రత్యేక ప్యాకేజీ వల్ల అంటారు. మరి ఉత్తరాఖండ్లో సీఎం రమేష్ గారు కానీ, వాళ్ళ ఎమ్మెల్యే ఆంజనేయులు గారు కానీ, వాళ్ళ ఎంపీ సృజనా చౌదరి గారు కానీ అన్ని పరిశ్రమలు పెట్టిన వాళ్ళు మీ ప్రభుత్వం ఉన్న చోట ఈ ఏపీలో ఎందుకు పరిశ్రమలు పెట్టలేదు? మీకు ఏ విధమైన పరిశ్రమ రాయితీలు దొరకలేదు కాబట్టి, ప్రత్యేక హోదా ఉంటేనే వస్తాయి కాబట్టి మీరు పెట్టలేదన్నది నిజం. ఈరోజు మమ్మల్ని మోసం చేయడానికి మీరు మాట్లాడుతున్నారే. మరి కొత్త పాఠం బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ అంటుంది, అసలు ప్రత్యేక హోదా వల్ల ఏం లాభమయ్యా అని కొత్త పాట అందుకుంటుంది. ఏం లాభమో 2002, 2003లో వాజ్పేయి గారు క్లియర్ గా చెప్పారు. అప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలకి 100% అవుట్ రైట్ ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జంప్షన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years. అలాగే 100% ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఫర్ ద ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ 5 years అండ్ దేర్ ఆఫ్టర్ 30% ఫర్ కంపెనీస్ అండ్ 25% అదర్ దాన్ కంపెనీస్ ఫర్ ఎ ఫర్దర్ పీరియడ్ ఆఫ్ 5 years. ఇట్లా ఎన్నో రకాలుగా వాళ్ళకి అన్ని అందించారు. కాబట్టి ఈ రోజు నిన్న కొత్తగా మళ్ళీ వెనుకబడిన 7 జిల్లాలకి ఇన్సెంటివ్స్ అన్నారు. పాత విషయం, పాతవే మళ్ళీ అది యాక్చువల్ గా 2015లో అనౌన్స్ చేశారు. దాన్ని నోటిఫికేషన్ చేయడానికే 1 సంవత్సరం అయింది. ఇక అవి ప్రారంభించాలంటే ఎప్పుడో ఒకసారి ఆలోచించండి. అవి కూడా ఎలా ఉన్నాయంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇండస్ట్రీస్ మాత్రమే అవి ఉపయోగపడతాయి. వాళ్ళు నిన్న ఇచ్చిన జీవో 15% తరుగుదల ప్రోత్సాహం, క్యాపిటల్ ఇన్సెంటివ్ 15% మాత్రమే. అది ఎప్పుడు పరిశ్రమలన్నీ కట్టి రన్నింగ్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు పెట్టిన పెట్టుబడిలో 15% ఇస్తారే కానీ, మనం ఏదైతే ప్రత్యేక హోదా వస్తే ఇన్కమ్ ట్యాక్స్ సబ్సిడీ కానీ, ఎక్సైజ్ డ్యూటీ సబ్సిడీ కానీ, పవర్ సబ్సిడీ కానీ ఇవన్నీ ఈ వీళ్ళు ఏదైతే నిన్న విడుదల చేశారో ఆ ప్రకటనతో వచ్చే పరిస్థితి లేవు. అందుకనే ప్రత్యేక హోదా మీద పార్టీలకి కులాలకి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా పోరాడాల్సిన పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. లేని పక్షంలో ఏదైతే బీద వాళ్ళు కూడా పెద్ద పెద్ద చదువులు చదివి వారి కుటుంబం పర్మనెంట్ గా శాశ్వతంగా మరి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ వ్యర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వారికి ఉద్యోగాలు రానప్పుడు ఏం చేస్తాం? ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు కేంద్రం. వాళ్ళు ఇచ్చిన ప్రకటనలో వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు కేంద్ర విద్యా సంస్థలు ఇచ్చాము అని చెప్తున్నారు. ఎంత సిగ్గుచేటంటే అవన్నీ కొత్తగా వచ్చేటివి ఏమి కావు, విభజన చట్టంలో ఉంది. 1 కోటి మంది జనాభా ఉన్న అన్ని రాష్ట్రాలకి ఇవి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీంట్లో ఏపీకి కొత్తగా వచ్చేది ఏమీ లేదు. ఆల్రెడీ మీరు చూస్తే దేశంలో ఇప్పటికే 21 ఐఐటీలు ఉన్నాయి, 47 సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి, 25 ఐఐఎంలు ఉన్నాయి. ఏపీకి ఇప్పుడు ఇస్తున్నారు. ఇందులో ఓన్లీ తెలుగు విద్యార్థులకు మాత్రమే కాదు, ఎవరి కోటా వాళ్ళకు ఉంటుంది. దీంట్లో చదువుకున్నా కూడా మళ్ళీ వాళ్ళకి ఉద్యోగాలు కావాలి అంటే ప్రత్యేక హోదా రావాలి. కాబట్టి మనం ఎటుపోయినా కూడా చివరికి ప్రత్యేక హోదా ఉంటేనే విద్యార్థులకి ఉద్యోగాలు వస్తాయి, మనము అభివృద్ధి వైపుకు నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రత్యేక హోదాని ఇక్కడేదో చర్చా వేదికలో మాట్లాడటమే కాకుండా ముందుకు కూడా మరి బలంగా వినిపించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచే విధంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి. ఇక పోకల అశోక్ కుమార్ గారు, కాపు నాయకులు, మీరు మాట్లాడారు. అశోక్ కుమార్ గారు రైట్. ఇప్పుడు చైతన్య పదంలో చిన్న విరామం తర్వాత మళ్ళీ చర్చా కార్యక్రమం కొనసాగుతుంది. Special category 10 years. Prime Minister saying 5 years. 5 years will not be sufficient at all. ఇంత మునుపు కూడా ఏదైనా మనకు వచ్చినట్టు కూడా నేను వారికి వచ్చిన దానికి స్వాగతిస్తూ చేయాల్సింది చాలా ఉంది. ప్రత్యేక హోదాపై ప్రత్యేక చర్చా కార్యక్రమం చైతన్య పదానికి స్వాగతం. అశోక్ కుమార్ గారు మాట్లాడడానికి ముందుగా కవి ఆయన దామోదర్ గారు కవిత్వం చెబుతున్నారు, వారికి ఇవ్వండి. దామోదర్ గారి కవి మైక్ ఇవ్వండి. మైక్ ప్లీజ్.
సంక్షిప్తంగా 1 నిమిషంలో అయిపోవాలి. అందరూ కూడా 1-2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడే అవకాశం ఉండదు. దయచేసి గమనించాలని విజ్ఞప్తి. ఓకే, మాట్లాడండి. సరే, అందరికీ నమస్కారం అండి. దయచేసి అందరూ కూర్చోవాలా. ఒక రాష్ట్రం అభివృద్ధి అంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఒక వ్యక్తి వచ్చి ఒక కాలు బాగలేకపోయినా, చేయి బాగలేకపోయినా, కన్ను బాగలేకపోయినా బాగలేనట్టే లెక్క. రాష్ట్రంలో సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర కూడా అభివృద్ధి చెందాలి. రాయలసీమ చాలా వెనుకబడిన ప్రాంతం, అదేవిధంగా ఉత్తరాంధ్ర కూడా మీరు కవిత్వం చెబుతానని ఉపన్యాసం చెబుతున్నారు, కుదరట్లయితే. సార్, బీడు బొమ్మలతోడు మా గోడు చూడండి రా, వరుణ దేవుని కరుణ వట్టిదైపోయిరా. మళ్ళీసారి చెప్పండి. బీడు బొమ్మలతోడు మా గోడు చూడండి రా, వరుణ దేవుని కరుణ వట్టిదైపోయిరా. మట్టి నమ్మిన రైతు పొట్ట చేతి అడుగుని పొరుగు రాష్ట్రాలకు వలస పోతుంటేను, కంటి నిండా నీరు కమ్ముకుండా చూచి కాపు మేపెనుగో నక్కనకాలాడంగా నరలుందే కొట్టి లారీలకు ఎక్కించే కానరాదా ఈ కరువు నేతలకు. రైట్. పక్క చిక్కిని ఎద్దు బండి లాగును కడితే బరువెక్కి వేద్దురన్నా, బడితే దెబ్బకు చేసి బండి లాగుతుండే బరువెక్కి వేద్దురన్నా. విషయం ఏంటంటే ఇప్పుడు కడప ఉక్కు రాయలసీమ హక్కు, కడప ఉక్కు రాయలసీమ హక్కు అండి. రైట్. ఆ రోజు విశాఖ ఉక్కుకి ఎట్లా పోరాడామో ఈ రోజు కడప ఉక్కుకు ఆ విధంగా పోరాడవలసిన అవసరం ఉన్నది. తిరుపతికి హైకోర్టు రావాలి. రైట్. ఓకే, ధన్యవాదాలు. ధన్యవాదాలు. అశోక్ కుమార్ గారు 2 నిమిషాలు మాట్లాడతారు. అశోక్ కుమార్ గారు. సభకు నమస్కారాలు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దృష్ట్యా మాట్లాడిన తర్వాత ఈ రోజు విద్యార్థులతో మాట్లాడిస్తాం. సాక్షి యాజమాన్యం ద్వారా ఆ విషయాలు ప్రత్యేక హోదా గురించి ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఉదాహరణ. ఒక కాపు నాయకుడిగా నాకు 2 నిమిషాలు ప్రత్యేక హోదా కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దుశ్చర్యను గురించి 1 నిమిషం పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మన శ్రీనివాసరావు గారిని కోరుకుంటూ, అయ్యా ముద్రగడ పద్మనాభం గారు కాపు బలిజలను బీసీల్లో చేర్చాలని ఒక ఉద్యమం చేపట్టిన విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ ఉద్యమం కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాక మునుపు వాగ్దానం చేస్తూ, నేను ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చున్న మొదటి రోజే నేను మిమ్మల్ని బీసీల్లో చేరుస్తానని చెప్పిన మాట 2.5 సంవత్సరం గడపనందుకే ఆయన ఉద్యమం చేపడితే, ఆ ఉద్యమానికి ప్రతిపక్షాలు మద్దతు పలికితే ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే, ఇక్కడే మన ముందున్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు కాపు ఉద్యమం కోసం పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిధిగా వెళ్ళి 5 నిమిషాలు ముద్రగడతో మాట్లాడి వస్తే, ఈరోజు ఆయన 5 నిమిషాలు మాట్లాడాల్సి వస్తే ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఆయన్ను పిలిపించి ఇంట్రాగేట్ చేస్తున్నారో మీరందరూ కూడా చూస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు ప్రత్యేక హోదాతో ముడిపడి ఉన్నాయి. ఆయన చెప్పేటివన్నీ ఒకటి, చేసేది ఇంకొకటి. కరుణాకర్ రెడ్డి గారికి ముద్రగడ చేసినటువంటి ఆ ఉద్యమానికి ఎలాంటి సంబంధం ఉందా అంటే ఎలాంటి సంబంధం లేదు. ఈరోజు మేము ఉద్యమంలో పాల్గొన్నందుకు ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా ఒక ఫోన్ కాల్ వస్తాయి, ఎస్పీ నుంచి ఒక ఫోన్ కాల్. ఏమండి అశోక్ కుమార్ గారు, ఈరోజు మీ ప్రోగ్రాం ఏమి? ఏమండి ఎవరు తుడికెళ్తున్నారు, ఎవరు రాజమండ్రికి వెళ్తున్నారు, ఎవరు ఎక్కడ వెళ్తున్నారు? ఇదొక పెద్ద టెన్షన్ అయిపోతా ఉందంటే ఆయన ప్రజాస్వామ్యంలో ఉన్నాడా? ప్రజాస్వామ్యం గురించి పదే చెప్పే ఈ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎలాంటి పరిపాలన చేస్తున్నాడు అనే దాన్ని నేను మీ అందరికీ మన సాక్ష్యం ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రజలను అడుగుతున్నాను. ప్రత్యేక హోదా విషయానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో అప్పుడు పరిపాలన చేసేటువంటి పార్టీ ఏదైతే ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నంగా వద్దంటే కూడా ముక్కలు చేసినటువంటి పార్టీ 5 సంవత్సరాలు రాసిస్తే 10 సంవత్సరాలు ఇస్తున్నానని చెప్పి వెంకయ్య నాయుడు గారు చెప్తే 15 సంవత్సరాలు కావాలన్నట్టు కానీ కోరినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకుంటున్నారు?
ఎందుకు ఒప్పుకున్నారని ఈ రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్న కాదు, మీరు చెప్పాలి ఎందుకు ఒప్పుకున్నారు చెప్పాలి కానీ మమ్మల్ని ఎందుకు అడిగితే ఎట్లా? ఒప్పుకున్నారు అనేది ప్రజలకు అందరికీ తెలుసు సార్. రైట్, ఇదేం అయితే- సీక్రెట్ కాదు. మనకంటే ఇంకా మేధావులు అయిపోయినారు ప్రజలు. ఓకే. చెప్పవలసినప్పుడే చెప్తారు కానీ ప్రతిరోజు చెప్పరు, ప్రతి నిమిషం రైట్. చెప్పరు, ఓకే. మీ ముందు చెప్పరు, మీ టీవీల ముందు చెప్పరు. రైట్, గుడ్. చెప్పాల్సిన బ్యాలెట్ లో వేస్తారు. ఓకే. అప్పుడు సరి అయిన సమాధానం దొరుకుతుందని కూడా నేను చెప్తున్నాను. రైట్. అంతవరకు సమాధానం దొరుకుతుంది. ధన్యవాదాలు ధన్యవాదాలు. రైట్, నేను ఆదికేశవులు గారు. చాలా మంది మేధావులు మాట్లాడినారు, చాలా మళ్ళా మంది. దాన్ని మాట్లాడాల్సిన పని లేదు. ఆదికేశవులు నేను ఒకటే గారు- చెప్తున్నాను, ఆ. ఇప్పుడు సమస్యను పరిష్కారం అంటూ మనకు ప్రత్యేక హోదానే కావాలని మనం పోరాడుతున్నటువంటి ఈ సమస్య ఏదైతే ఉందో రైట్, ఓకే. ఆ సమస్య ఖచ్చితంగా సఫలీకృతం కావాలంటే ఒకటే ఒక్క సమాధానం ఉందండి, ఒకటే పరిష్కారం. ప్రభుత్వాలను మారిస్తే గానీ ఈ సమస్య సాల్వ్ కాదు. అట్టట మారుస్తారు. మనం ఎంత మాట్లాడినా వీలు కాదు. ఏది మీ- ఆ సందర్భం ఆసన్నమైనప్పుడు మీరు అంత పెద్ద అంతవరకు ఉద్యమం మనం చేస్తేనే ఉద్యమిస్తూ ఆ రోజు ప్రభుత్వాలు మార్చిన నాడు రైట్, ఓకే. ప్రభుత్వాలు తీసుకుండే రైట్, ఒక ఓకే. రైట్, పాజిటివ్ ధన్యవాదాలు, వల్లే మనము రైట్, ఓకే. ఈ ఉద్యమంలో రైట్, ఓకే. ఆదికేశవులు గారు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత Thank you. ఒక్క నిమిషం. చిత్తూరు డైరీ మూసివేసి 10 ఏళ్లుగా శరీరంపై షర్టు కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా ఉద్యమం చేస్తున్న వెంకటాచలపతి నాయుడు గారు ఒకరున్నారు. వారు కూడా మాట్లాడతారు. తిరుపతి పుణ్యక్షేత్రమునందు ఒక్క నిమిషం మీరు ప్రత్యేక మాట్లాడతారు. తరగతి హోదాపై జనములో చైతన్యం తీసుకుని రావడానికి జనపదవి ఏర్పాటు చేసిన సాక్షి మీడియా వారికి వందనాలు. అయ్యా, మేము ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ కల డిఫరెన్స్ ఏమంటే మా రైతాంగానికి ప్రత్యేక హోదా వల్లే లాభం జరుగుతుంది. రైట్, ప్రస్తుతం క్రాప్ ఇన్సూరెన్స్ 25% కేంద్ర ప్రభుత్వం భరిస్తా ఉంది. ప్రత్యేక హోదాగాను వస్తే 50% క్రాప్ ఇన్సూరెన్స్ కేంద్ర ప్రభుత్వం వహిస్తుంది. రెండో పాయింట్ ఏమంటే వ్యవసాయం ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి ప్రతి ఒక్క రైతు అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి అప్పుల్లోనే చచ్చిపోతా ఉన్నాడు. అయ్యా, వ్యవసాయ రుణాలపై వడ్డీ 60% కేంద్ర ప్రభుత్వం వహిస్తుంది ప్రత్యేక హోదా వస్తాయి. ఇక మూడో పాయింట్ ఏమంటే ఎక్సైజ్ సుంకాలు, సేల్ ట్యాక్స్లు వీటన్ని రాయితీ వల్ల ఎరువులు దిగుమతి అయితే 1 ఎకరాకు రైతుకు 1000 నుంచి 2000 రూపాయల ఆదాయం కలుగుతుంది. రైట్, ఇక ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాల్లో 2 గొర్రెలు గాని 2 మేకలు గాని రైట్. 1 పాడి పశువును కేవలం 75% హోదాతో ప్రత్యేక హోదా వల్లే వస్తుంది. 70% రాయితీతో ఇస్తున్నారు. 75% సబ్సిడీతో. అదే ముఖ్యంగా ఏమంటే ఈ చిత్తూరు జిల్లా కేవలం బోర్ కల్టివేషన్ మీదనే ఆధారపడి ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పుణ్యమైన వ్యవసాయం కనుమరుగైపోయింది. కేవలం పండ్ల తోటలతోనే ఇక్కడ రైతాంగం ప్రస్తుతం బతుకుతున్నారు. అయ్యా, ప్రత్యేక హోదాగాను వస్తే చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పుణ్యమాని మూతపడినటువంటి దగ్గర పాడి పరిశ్రమ విజయ డైరీని పునరుద్ధరించవచ్చు. అదేవిధంగా అమ్మకానికి పెట్టినటువంటి షుగర్ ఫ్యాక్టరీలు కూడా కదిలించవచ్చు. Right. మూడో పాయింట్ ఏమంటే పండ్లు ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా మామిడి పండ్లు పండే జిల్లా Right, ఏదంటే right, చిత్తూరు right. జిల్లా. Okay. చిత్తూరు జిల్లాలో మామిడి పరిశ్రమలు కూడా వస్తాయి. Right, good. దానివల్ల రైతులకు మేలు చేకూరుతుంది. బాగా చెప్పారు. కావున రైతాంగం తరపున మేము కోరేదేమంటే Okay. మాకు ప్రత్యేక హోదా కావాలి. Right. ప్రత్యేక హోదా కోసం ఎంతవరకైనా పోవడానికి రైతాంగం సంసిద్ధంగా ఉందని Right. ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సాక్షి మీడియా వారికి వందనాలు. రైట్, ధన్యవాదాలు. వెంకట చలపతి నాయుడు గారు, ఏమి అట్లా తిరుగుతున్నారు? ఏమైంది మీకు? కుర్చీ ఎక్కండి, కనపడతారు అందరికి. కుర్చీ ఎక్కండి, కుర్చీ ఎక్కండి, అందరికి కూడా కుర్చీ ఎక్కండి, కనపడతారు అందరికి. కనపడుతున్నారా? ఓకే, ఓకే. ఎంత మీ వయసు ఎంత? పెద్ద ఆయనలాగా ఉన్నారు. మాట్లాడండి. ఈరోజు మీ వయసు ఎంత అండి? ప్రజలకు ఈ వేదికైనటువంటి పెద్దలకు అందరికి కూడా మీడియా ప్రజలకు ప్రతి ఒక్క విద్యార్థికు ఉద్యోగులకు అందరికీ కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ చిత్తూరు జిల్లా అనేది ఎంతో ప్రాముఖ్యత జిల్లా. ఈ జిల్లా అంటే
హైదరాబాదు రాజధానిలో కూడా ప్రత్యేక పేరు కలిగినటువంటి జిల్లా. ఇలాంటి జిల్లాకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా వాసి అయ్యి గతంలో ఈ ఒక చిత్తూరు విజయ సహకార పాల డైరీ అంటే ఒక దేశ స్థాయిలోనే పేరుగాంచినటువంటి పాల డైరీ 6,000 లీటర్లతో స్టార్ట్ అయిన పాల డైరీ 3 లక్షల లీటర్ స్థాయికి ఎదిగిందంటే ఆ కాలంలో మన యొక్క చిత్తూరు పాపిజాసి వెంకటకృష్ణాయుడు గారు పీవీ కాలేజీ కట్టించారు. అతని కుమారుడు ఎర్రాగుల నాయుడు గారు ఎంతో ప్రాతిక్యతో ఆ చిత్తూరు డైరీ ప్రారంభించారు. ఆయన ప్రారంభానికి కృత ఫలితంగా 56 మండలాల్లో కూడా సుమారు విషయానికి రండి. 3 లక్షల రూపాయల వరకు కాదు డైరెక్ట్ గా మీరు 3 లక్షల లీటర్ పాలు సేకరించింది. ఓకే. అలాంటి డైరీని చంద్రబాబు నాయుడు 9 ఏళ్ల పరిపాలనలో తన సొంత హెరిటేజ్ అభివృద్ధి కోసమే ఆ సహకార స్థాయిని సమాజాధికారత కూడా మన ముఖ్యమంత్రి మన చంద్రబాబు గారికి దక్కిందని నేను తెలియజేస్తున్నాను. ఓకే. అదేవిధంగా చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీని కూడా గత 9 ఏళ్ల పరిపాలనలో తగనమ్మినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడికి దక్కింది. అయితే మళ్ళీ అధికారం రావడం ఈరోజు గత 9 ఏళ్ల పరిపాలనలో రైతులకి ఏమి ఒరిగింది లేదు. ఆయన రామారావు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు కరెంట్ ఛార్జీలు ఎక్కువ ఉండదని ఓకే. ఆ విషయంలో మీ చొక్కా చరిత్ర చెప్పమంటే అదేవిధంగా చెబుతున్నారు. ఈరోజు మీ చొక్కా కరెంట్ ఛార్జీలు తగ్గిస్తే అలాంటి రైతులపై తగ్గించాలి. హైదరాబాద్ పోతే Right. మా పైన లాఠీ చార్జీలు గణిత కూడా Right. ఆయనకే దక్కింది. రైట్. అయితే ఆ పాపం మీరు చొక్కా ఎప్పుడు వేసుకుంటారు స్వామి? ప్రతిపక్షం ఉన్నాడు. రైట్. అయితే ఇప్పుడు Right. 2 ఏళ్ల పరిపాలనలో మళ్ళా అధికారానికి వచ్చి రైతు రుణాలు మాఫీ చేస్తాం, రైట్. దోపిడీ రుణాలు మాఫీ చేస్తాం. వెంకటాచలపతి నాయుడు గారు మీరు చొక్కా గురించి చెప్పమంటే మిగతా కథంతా చెబుతున్నారు. మీరు చొక్కా ఈ రోజు ఎప్పుడు వేసుకుంటారు? ఈ కార్యక్రమానికి కూడా ఆ, మీరందరూ సహకారం సంతోషిస్తాను. ఆ. ప్రత్యేక వాదా అనేది నేను అడిగింది వేరు, మీరు చెప్పేది ఒకటి. ప్రత్యేక అందరికీ హోదా ఒక వదలే. హోదా. అది కాదు. మీరు చొక్కా ఎందుకు చొక్కా ఎప్పుడు వేసుకుంటారు? ఈ డైరీ ఆ, చిత్తూరు విజయ సహకార పాల డైరీ తెరిపించే వరకు ఆ, చెప్పులు వేయను, ఆ. చొక్కా వేయనని ఎందుకట్లా? మహాత్మా గాంధీ విగ్రహం ముందా ప్రతిజ్ఞ చేశాను. ఆ ప్రతిజ్ఞ కోసమే మాట కోసం కట్టుబడి ఈ రోజు వరకు కూడా చెప్పులు ఒక్క వేయలేదంటే మరి అడగపోయారా? చంద్రబాబు గారిని అడగపోయారా? అయ్యా నేను చొక్కా చెప్పులు లేకుండా తిరుగుతున్నాను. ఒక మరి- రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ, చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చారు. మాట కోసం నిలబడి ఒక్క హామీ నెరవేర్చారని నేను అడుగుతున్నా. అబద్ధాలు చెప్పి అధికారం రావడం మంచి పద్ధతి కాదు. రైట్ రైట్. నిజాన్ని ఎందుకంటే నిరూపించి మీరు ఎప్పటికీ అధికారం చొక్కా లేకుండా రావాలా? ఉండాలేమో. కాబట్టి మీరు ఎప్పటికీ చొక్కా లేకుండా ఉండాలేమో. సుమారు ఇప్పుడు 10 సంవత్సరాలుగా చెప్పులు చొక్కా లేదు. అవును, ఇంకా జీవితాంతం అట్లాగే ఉండాలేమో. జీవితాంతం కూడా ఉంటారు. మనం ప్రాణం పోతే వరకు కూడా ఆ. ఆ డైరీ ఓపెన్ చేస్తే ఆ. చెప్పులు చొక్కా వేస్తా. మరి ఎప్పుడు రైతులు ఎప్పుడు 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 కల్పిస్తే ఎప్పుడు ఓపెన్ అవుతా అనుకుంటున్నారు? చెప్పులు చొక్కా వేస్తా. ఎప్పుడు ఎప్పుడు ఓపెన్ అవుతా అనుకుంటున్నారు? ఈ ప్రాణం ఉన్నంత వరకు ఆ. ఏ పార్టీ అయినా కానీ ఆ. పార్టీలకు అతీతంగా ఆ. ఏ వ్యక్తి అయితే Right. చిత్తూరు డైరీ తెలిపేస్తానని స్వచ్ఛన హామీ ఇస్తారో ఏమండి, మీరు అలాంటి ఏమంటారు? వ్యక్తికి మోహన్ గారు, జిల్లా వ్యాప్తంగా కూడా ట్రాక్టర్ రథయాత్ర చేసి Right. ప్రచార కార్యక్రమం చేపట్టి Right. రైతులు ఒక ఆ. చైతన్యం తెచ్చే వరకు నిద్ర పోను అని కూడా మీ అందరి మీద మరోసారి శబదం చేస్తున్నట్టు Right, good. ఈ అవకాశం ఇచ్చేటట్టు Right, right. ప్రతి ఒక్కరు కూడా Right, okay. ప్రత్యేక సుబ్రహ్మణ్యం- కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రైట్. మిథున్ రెడ్డి గారు మీకు సమాధానం చెబుతారు. మరి వాళ్ళు ఏమైనా అధికారంలోకి వస్తే తెరిపిస్తారా లేదా? మిథున్ రెడ్డి గారు, ఎంపీ, రాజంపేట ఎంపీ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పెద్ద ఆయన కళ నెరవేరు రోజు దగ్గరలోనే వస్తుందని కూడా చెప్తున్నాను. ఈరోజు ఈ చర్చా వేదికలో మీకు ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. కర్ణాటకలో ఏ విధంగా అయితే పాడి పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్లకు సబ్సిడీ ఇస్తారో ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాలు పైన ఆధారపడే ప్రతి రైతు కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని చెప్పి రేపు పెట్టబోయే మేనిఫెస్టోలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా కూడా చేస్తారు. ప్రభుత్వ డైరీని ఆదుకోవడమే కాకుండా ఇప్పుడు మనం ఇంకా కూడా గమనిస్తా ఉన్నాము. ఎక్కడైతే ప్రభుత్వ డైరీ మీద ఆధారపడిన రైతులు ఉన్నారో
ఆ డైరీల్లో మాత్రం ఈ రోజు రేట్లు తక్కువ ఇవ్వడం జరుగుతోంది. ఒక కుట్రలాగా చిత్తూరు డైరీనే కాదు, మిగతా అనంతపూర్ కానీ కడప జిల్లాల్లో కూడా ప్రభుత్వ డైరీలు ఈ రోజు హెరిటేజ్ డైరీలు అభివృద్ధి పరిచే కోసం ప్రభుత్వ డైరీల్లో రేట్లు ఇవ్వడం లేదని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఉంది. ఖచ్చితంగా రాబో కాలంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో సో హామీ ఇచ్చారు మిథున్ రెడ్డి గారు. వెంకటాచలపతి నాయుడు గారు మీరు సంతోషమేనా? మీ సంతోషమైన వారి సంతోషమేనంటే అందరూ చప్పట్లు కొట్టండి. రైట్, ఓకే. సో మిథున్ రెడ్డి గారు కనుక హామీ నెరవేర్చకపోతే అప్పుడేం చేద్దాం? ఆయన చొక్కా ఉడదీద్దామా? మీ చొక్కా ఉడదీయాల్సి వస్తుంది. ఆయన అవకాశం ఉండదు, నేను చేస్తానంటున్నారు ఆయన. రైట్, ఓకే. ఇక సుబ్రహ్మణ్యం రెడ్డి గారు రిటైర్డ్ ప్రొఫెసర్ గారు వారు మాట్లాడిన తర్వాత బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడండి. సుబ్రహ్మణ్యం గారు. ప్రజా సమస్యల మీద జనాన్ని చైతన్యం చేయడం కోసం సైలెన్స్ ప్లీజ్. సాక్షి కొమ్మనేటి వారు చేపట్టిన ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు. ఈ మధ్య కేంద్ర మంత్రి ప్రకటించిన ప్రకటనలో ఒక నోటు తయారు చేశారు. ఆ నోట్లో వాడినటువంటి పదాలు ఏమిటంటే టు అసిస్ట్ అండ్ హెల్ప్, టు అసిస్ట్ అండ్ హెల్ప్ అనే పదాలు మాత్రమే ఉపయోగించారు. స్పెషల్ ప్యాకేజీ అనే మాట ఎక్కడా లేదు. అది ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి మాటలు మాత్రమే. ఇక్కడ ప్యాకేజీ, హోదా అనే విషయాల మీద 2 మాటలు చెప్తాను. ప్యాకేజీ అంటే ఒక భిక్ష పాత్ర, హోదా అంటే ఒక అక్షయ పాత్ర. లేకుంటే మామూలు మాటలు చెప్పాలంటే ప్యాకేజీ అంటే ఒక నత్త నడక బండి, హోదా అంటే ఒక పరుగుల బండి. సార్ చెప్పింది వింటున్నారా? ప్రొఫెసర్ గారు చెప్తున్నారు ప్యాకేజ్ అంటే భిక్షాపాత్ర, ఓ ప్రత్యేక హోదా అంటే అక్షయ పాత్ర. మీరంతా ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నారంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్యాకేజీ అప్పుడప్పుడు 4 మెతుకులు చల్లినట్టుగా దీర్ఘకాలంలో చల్లుతూ ఉంటారు. ఈ మధ్య ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్లో కూడా మనం చూసాం. ఇక కాబట్టి దాన్ని భిక్ష పాత్ర అన్నాను నేను. అప్పుడప్పుడు కొంచెం చల్లుతూ ఉంటారు, దేనికి ఉపయోగం లేకుండా. అందుకే భిక్ష వేసుకుంటూ బతుకుతూ మనం గతపడాం. అక్షయ పాత్ర అంటే మన చేతుల్లో అభివృద్ధి ఉంటుంది. హోదా వల్ల అక్షయ పాత్ర చేతికొచ్చి మనకు కావాల్సినటువన్నీ మనం డెవలప్ చేసుకుని, ఎందుకంటే రకరకాల కన్సెషన్స్ ఉంటాయి కాబట్టి దాదాపు పూర్తిగా 90%, కొన్ని శాతంలో 100% కన్సెషన్స్ ఉంటాయి కాబట్టి అన్ని విషయాల్లో కూడా మన అభివృద్ధిని మన చేతుల్లో పెట్టుకుని చేసుకుంటాం. రైట్. అదే ప్యాకేజ్ అయితే ఒకరి మీద ఆధారపడి వాడి బిచ్చి వేసినప్పుడు మనం డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. రెండోది దీర్ఘకాలంలో ఈ హోదా ఉంటుంది కాబట్టి అభివృద్ధి ఎక్కువ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే అసలు మొన్న ఇచ్చింది ప్యాకేజీ కాదు, ప్యాకేజీని మాటే దానిలో లేదు. వీళ్ళు చెప్పుకుంటున్నారంటే హోదానో ఇవ్వలేదు. ఇక విభజన చట్టంలో ఉండేటటువంటి వాటిని మాత్రం కొన్ని ఇచ్చారు. అది కూడా అన్నీ ఇవ్వలేదు. విభజన చట్టంలో ఉండేటటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ కన్సెషన్స్ దానిలో ఉంది, అది ఇవ్వలేదు. అలాగే పోలవరం సంబంధించి విభజన చట్టంలో కేంద్రమే చేపట్టి పూర్తి చేయాలని ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు సలహాల మేరకు దాన్ని రాష్ట్రానికి ఇచ్చారు. అంటే చట్టాన్నే, విభజన చట్టాన్నే మార్చేటటువంటి శక్తి కేంద్రం చేతుల్లో పెట్టుకునింది. ఇప్పుడు మార్చింది. పోలవరాన్ని కేంద్రం బదులు రాష్ట్రానికి ఇచ్చింది. అంటే చట్టం మార్చచ్చు. మార్చాల్సినప్పుడు హోదాకు సంబంధించి మాత్రం మార్పులు చేసే చట్టంలో హోదాను ఎందుకు ఇవ్వకూడదు అనేది నా యొక్క అభిప్రాయం. రెండవది ఇంకొక నిమిషం సార్, ఈ హోదా వల్ల
ఏదో యువతకే మేలు జరుగుతుందని అనుకోవడం భ్రమ, తప్పు. ఇది యువతకే కాకుండా జనానికి మేలు చేస్తుంది, Right. ప్రభుత్వానికి ఆదాయం పెంచుతుంది, సంస్థలు పరిశ్రమలకి ఆదాయం పెంచుతుంది. ఇది దీర్ఘకాలికంగా మేలు చేసేటటువంటి. అందుకనే వాజ్పేయి గారు ఆ రోజు అది ఇచ్చారు, తర్వాత మోడీ గారు చెప్పారు, బాబు గారు చెప్పారు, అలాగే సుజనా చౌదరి గారు, సీఎం వాళ్ళంతా రమేష్ పెట్టారు, గారు, అవును. వీళ్ళంతా అక్కడ పోయి పరిశ్రమలు పెట్టారు. Correct. కాబట్టి హోదా వల్ల Right. మేలు జరుగుతుంది. బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు. ఓకే, ధన్యవాదాలండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మధుసూదన్ రెడ్డి గారు. తర్వాత జై సమాఖ్యాంధ్ర పార్టీ నేత నవీన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. తర్వాత స్టూడెంట్స్ దగ్గరికి వెళ్దాం. అందరికీ నమస్కారాలు. చంద్రబాబు నాయుడు వచ్చే జాబ్ వస్తుంది అన్నారు కానీ మన ఫస్ట్ కేఎస్ఆర్ జాబ్ మాత్రం తీసేసారు ఎన్టీవీలో ఉన్నప్పుడు. ఆ ఇష్యూలోకి వద్దులేండి. అదేవిధంగా మన్నవరం ప్రాజెక్టు కాళాశ్రీ, ఎందుకంటే బిహెచ్ఎల్ హెచ్ఏఎల్ అంటే బెంగళూరులో సిటీ తయారైంది ఆ రెండు ఫ్యాక్టరీల వల్లే. బెంగళూరులో ఫస్ట్ వచ్చినప్పుడు ఆ రెండు ఫ్యాక్టరీల వల్లే బెంగళూరు అంత డెవలప్ అయింది. ఈ రోజు మన్నవరం ప్రాజెక్ట్ వెళ్ళిపోతుంటే కూడా చంద్రబాబు నాయుడు దాని మీద స్టేట్మెంట్ ఇవ్వటం లేదు, కనీసం పట్టించుకోవటం లేదు. ఎందుకంటే అది రాజశేఖర్ గారు పెట్టారు కాబట్టి దానివల్ల ఎంతో కనీసం 10,000 మందికి జాబులు వస్తాయి కాబట్టి రాజశేఖర్ గారి పేరు వస్తుంది చెప్పి దాన్ని తరిలిపోతున్నా కూడా మాట్లాడటం లేదు మన చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని చెప్పినా, ఎందుకంటే సినిమాలో చెప్తారు మేకను తీసుకొని పోతా ఉంటారు, ఆ మేకను తీసుకునే దానికి కుక్క అంటారు. అదేవిధంగా మేక బదులు కుక్కలు మనం ఎటైతే సమైక్యాంధ్ర పోరాడినావో అదేవిధంగా ఈరోజు ప్రత్యేక హోదా అందరూ కలిసి పోరాడితే ఇది ఖచ్చితంగా వస్తుంది. ఒక్కలా చంద్రబాబు నాయుడు ఇలా పోతే మన జగన్ అన్న సీఎం అయితే ఖచ్చితంగా అది తీసుకొని వస్తానని కూడా తెలియజేస్తున్నాను. రైట్, ధన్యవాదాలండి. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రాజెక్టులు ఈరోజు 90% ఎందుకంటే అతనికి డబ్బులు కావాలి చంద్రబాబు నాయుడు గారికి. అందువల్ల ఎప్పుడు కానీ ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ కావాలంటారు. రాష్ట్రంలో ఉద్యోగాలు ఇటులా ఈరప్పన్ లాంటి గోపాల్ రెడ్డి కొడుకు లాంటి వాళ్ళు తయారు చేసి ఈరప్పన్ సుధీర్ లాంటి తయారు చేశారు, ఉండే రెడ్డిశాన్లంతా అమ్మేస్తున్నారు. ఏంటది మా లాంటి వాళ్ళని కేసులు పెట్టారు. మొన్న దిష్టి బొమ్మ కాల్చారని కార్యకర్తలు దిష్టి బొమ్మ కాలిస్తే నా మీద నాన్ బెయిల్ సెక్షన్ కేసులు పెట్టారు. ఎంత అరాచకం ఉందంటే బ్రిటిష్ పాలన ఉంది, తుగ్గలక పాలన ఉంది. ఒక దిష్టి బొమ్మ కాలిస్తే తెలంగాణలో కొన్ని కోట్లు కాల్చారు. కానీ మా మీద ఈరోజు అంత అరాచకం ఎందుకంటే మన మిథునన్న కూడా ఎవరో ప్యాసింజర్ కోసం సపోర్ట్ చేస్తే అతని మీద కూడా నా మీద కూడా నాన్ బెయిల్ సెక్షన్ పెట్టారు. అంటే రాష్ట్రం ఎక్కడికి తీసుకొని పోతున్నాడు చంద్రబాబు నాయుడు అంటే కొడుకు పాలనలో పోతున్నాడు. ఒక ఎగ్జాంపుల్ లాస్ట్ చెప్పి ముగిచ్చేస్తా. మొన్న వాళ్ళ క్వార్టర్లో కూర్చున్నారట చంద్రబాబు నాయుడు 6 మంది కూర్చుంటే చంద్రబాబు గారు మాట్లాడుతున్నారంట, ఎవరో జగన్మోహన్ రెడ్డి అనలేదురే, ఆ జగన్ని కేసులు పెడితే భయపడటంలా, జైలు పోతే భయపడటంలా, ఏమి అసలు దాంట్లో అంటే దేనికి కూడా భయపడలేదు. ఇంకా ఏమన్నా చేస్తే ఇంకెట్ట భయపడతారు. అందుకే నాకు మటుకు పుట్టాడు దద్దంలాగా, జగన్ మటుకు జరాశాడు కొడు కాబట్టి ఈరోజు పులిలాగా ఉన్నారు కాబట్టి ఈరోజు తెలియజేస్తున్నారు. అటువంటి నాయకుడు ఈ రోజు ఎన్నున్నా కూడా భయపడ్డు. ఆయన ఉన్న రోజులు మనం అందరూ వెనకాల నడిస్తే మనందరూ భవిష్యత్తులు కూడా బాగుంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై జగన్, జై జగన్. నవీన్ రెడ్డి గారు, తర్వాత మన ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు కూడా ఉన్నారు, వారు కూడా మాట్లాడతారు. నవీన్ రెడ్డి గారు తర్వాత ఎస్టీ మహిళ గాయత్రి గారు కూడా మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తిరుపతిలో పరిస్థితి చూస్తా అంటే ఉదయం నుంచి మా ఇంటి చుట్టూరు పోలీసులు. మీ ఇంటి ఎందుకు? మేము ప్రత్యేక హోదా గురించి ప్రతినిత్యం రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తామంటే రాత్రికి రాత్రే వచ్చి కమ్యూనిస్టు సోదరుని కాళాశ్రీ పోలీస్ స్టేషన్లో పెట్టున్నారు. కందారపు మురళీ గారిని అదేవిధంగా కుమార్ రెడ్డి గారిని ఉదయం చూసాం. నిర్దాక్షిణ్యంగా పశువుల్ని లాక్కొని పోయి స్టేషన్లలో పెడుతున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి రావాలంటే కూడా టౌన్ చుట్టూరు బయట నుంచి రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక వ్యక్తి తల్లారి ఒక లోకల్ ఛానల్లో లేదా లైవ్ ప్రోగ్రాంలో కూర్చోంటే లైవ్లో నుంచి కిందకి దిగుతానే అరెస్ట్ చేసుకొని పోతున్నారు, వాడ గంగరాజు అని చెప్పని. అంటే ఇంత దుర్మార్గంగా పరిపాలన సాగిస్తున్నారు. మీరు పదే అడుగుతున్నారు వెంకయ్యనాయుడు గారు ఎందుకు సన్మానం చేసుకుంటున్నారని. అది మీకే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందికి కూడా అనుమానం కలుగుతా ఉంది. ఈరోజు పోలీసుల సంరక్షణలో ఆయన సన్మానాలు చేసుకుంటున్నారు. వెంకయ్యనాయుడు గారు సన్మానాలు చూసి 5 కోట్ల మంది ఏమనుకుంటున్నారో తెలుసా? ముసలోడికి దసరా పండుగ లాగా ఉండదు ఆయన సన్మానాలు. ఒకటండి, ఏం సాధించారని సన్మానం చేసుకుంటున్నారండి. ఇప్పుడు ఆయన ఏం సాధించేసినాడని ఈరోజు డబ్బులు ఇచ్చి ఊరంతా ఊరేగింపులు పెట్టి పసిబిడ్డలను రోడ్ల మీద పెట్టి సన్మానాలు చేసుకోవాల్సిన అవసరం ఉందా అండి? ప్రత్యేక హోదా కోసం
విద్యార్థి లోకమంతా కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తా ఉంటే మీరు ప్రత్యేక హోదా సాధించుకోలేక సాక్షాత్తు వెంకన్న సన్నిధిలో మీరు మాట ఇచ్చారు. ఈరోజు మాట తప్పి ఇదే తిరుపతిలో మీరు సన్మానం చేసుకుంటున్నారంటే ఈరోజు వెంకటేశ్వర స్వామి 3వ శనివారం ఖచ్చితంగా ఆయన అన్ని చూస్తూ ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి బాగా అనుభవం ఉంది వెంకటేశ్వర స్వామి మహిమ ఎలాంటిదో. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఆయన మొత్తం ఈ శేషాచలం కొండల్లో నుంచి వచ్చే ఆదాయాన్ని అంతా తీసుకొని పోయి అమరావతిలో పెట్టేస్తున్నాడు. ఇది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మా రాష్ట్రానికి మీరు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మా రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఈ శేషాచలం కొండల్లో వచ్చే ఆదాయంతో ఒక్క నిమిషం నాకేం అభ్యంతరం లేదు, మీరు ఏం మాట్లాడినా కానీ మీరే సమైక్యాంధ్ర పార్టీ అన్నారు అండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు తరపున నేను పోటీ చేశాను సార్ ఇక్కడ తిరుపతిలో. ఇప్పుడు ఆయన పార్టీ లేదు సార్, రాయలసీమ పోరాట సమితి పెట్టుకున్నారు, మీ వాళ్ళు ఆ పేరు ఇచ్చారు. ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్టీ నడుస్తుందా ఆయన బదులు మీరు నడుపుతున్నారా అని డౌట్ వచ్చింది. లేదు సార్, మీ వాళ్ళు పొరపాటుగా ఇచ్చారు. రైట్, ఓకే. రాయలసీమకు సంబంధించి చిత్తూరు జిల్లాలో త్రాగునీటి సమస్య కోసం కిరణ్ కుమార్ రెడ్డి గారు 7,000 కోట్లు టెండర్లు కూడా పిలిస్తే నిర్దాక్షిణ్యంగా రద్దు చేశారు. ఆయన ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారికి పిల్లనిచ్చిన అత్తగారు ఊరు కోస్తా ప్రాంతం, ఆయన తల్లి లాంటి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన చిత్తూరు జిల్లా మీద ఒక కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా మేము ఒకటే చెప్తున్నాం సార్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాతాళ భైరవి సినిమాలో మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు చెట్టు తొర్రలోని చిలకలో ఉన్నట్టు ఈ రోజు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా బుక్ అయిపోయాడు. ఈ రోజు మోడీ గారు చేతిలో ఉంది ఈయన జాతకం అంతా కూడా. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఒకటే, ఈ రోజు వెంకయ్య నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చేసుకోవాల్సిన సన్మానాలు కాదు, మీకు చేతనైతే ప్రత్యేక హోదా ఇవ్వండి. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మా రాయలసీమ రాష్ట్రాన్ని మాకు ఇవ్వండి అని చెప్తున్నాం. ఒక్క నిమిషం సార్, గుంతకల్లు రైల్వే జోన్ గా ప్రకటించాలని చెప్పి ఒక నినాదం జరుగుతోంది. అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి, దీన్ని రైల్వే డివిజన్ గా ప్రకటించాలి. అదేవిధంగా రాయలసీమ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి వీళ్ళు నిధులు కేటాయించాలని చెప్పి అడుగుతున్నాం. లేదు సార్, నిధులైతే ఇవ్వలేదు, పేరుకు మాత్రం అది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాను, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారి మాటల్ని ఒక్క మాటలో చెప్పాలంటే, హరిశ్చంద్రుడు అందరికీ తెలుసు కదా సార్, మీకు తెలుసు హరిశ్చంద్రుడు అంటే దేనికి నిదర్శనం సార్? నాకు పరిచయం లేదు ఆయన గురించి చరిత్ర చెప్తుంది సార్. హరిశ్చంద్రుడు అబద్ధం చెప్పడం అనేది జగమెరిగిన సత్యం. హరిశ్చంద్రుడు అబద్ధం చెప్పడం అనేది ఎంత నిజమో చంద్రబాబు నాయుడు గారు వెంకయ్య నాయుడు గారు నిజం చెప్పడం అనేది అంతకన్నా పచ్చి నిజం. ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా మాయ మాటలను మోసపూరిత వాగ్దానాలను నమ్మి మోసపై ఓట్లేసినందుకు పశ్చాత్తాపడుతున్నారు. ఈ రోజు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పని తడిగుడ్డతో 5 కోట్ల మంది ప్రజల గొంతు కోసిన పాపం వెంటాడుతుంది. ఈ రోజు ఇంకొక చివరిగా ఒక విషయం సార్, ఈ రోజు ఒకటి సార్, ప్రత్యేక హోదా మీద ఒక ప్రజా బ్యాలెట్ పెడుతున్నారు. తల్లి కాంగ్రెస్ తో అది మరి ఏదో నేను ఒకటే అడుగుతున్నా, ఆ రోజు కోట్లాది మంది ప్రజలు అయ్యా రాష్ట్రాన్ని విడగొట్టద్దండి అని చెప్పి సమైక్యాంధ్ర కోసం రోడ్ల మీదకి వచ్చి విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు చేస్తే మరి ఆ రోజు ప్రజా బ్యాలెట్ పెట్టి ప్రజల అభిప్రాయం తీసుకొని వాడిని విడగొట్టింటే బాగుంటుంది. ఈ రోజు ప్రజా బ్యాలెట్ పెట్టడం వల్ల ఉపయోగం ఏముందండి? ఈ రోజు ప్రజా బ్యాలెట్ పెట్టి ఏం సాధించాలని ఖచ్చితంగా ప్రత్యక్ష పోరాటం చేయాలి. రాయలసీమకు సంబంధించిన నాయకులంతా కూడా రాజకీయాలకు అతీతంగా గాయత్రి ఎస్టీ నేత గాయత్రి అమ్మ సంక్షిప్తంగా మాట్లాడినమ్మా, పిల్లలు ఇద్దరు స్టూడెంట్స్ కూడా మాట్లాడాల్సింది. ప్రియాంక నెక్స్ట్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. తర్వాత భూమన్ గారు మాట్లాడతారు. సునీల్ గారు మాట్లాడిన తర్వాత భూమన్ గారు మాట్లాడారు. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో చెప్తూ ప్రత్యేక హోదాపై కేంద్ర తీరు, ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఓకే, కేంద్రం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే నా రక్తం మరిగిపోతోంది అంటున్నారు. మరి మొన్నటికి మొన్న నా రక్తం మరిగిపోతుంది అన్న చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా ఏ విధంగా ఏ కూలింగ్ ఎఫెక్ట్ తో కూల్ అయిపోయారో ఆయన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ కూలింగ్ ఎఫెక్ట్ అందరూ కూడా వాడే అవకాశం ఉంటుంది. మరి అదే విధంగా ఎన్నికల ప్రచారంలో అంటే అట్ట కాదమ్మా, నేతలకి రక్తం మరిగినప్పుడు మనకి పరగాల, నేతలకు చల్లారినప్పుడు మనకి చల్లారు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? అదే విధంగా ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు బీజేపీ తరపు నుంచి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా వచ్చేసింది ఆంధ్రాకి అని అంటే దాన్ని తర్జుమా ట్రాన్స్లేట్ చేస్తున్న వెంకయ్య నాయుడు గారు పక్కలో దాన్ని ట్రాన్స్లేట్ చేసి తెలుగులో చెప్పారు. మరి అదే విధంగా
కేవలం వెంకయ్య నాయుడు గారి వల్లే ప్రత్యేక హోదా వచ్చేసిందని కూడా ఆ సభలో చెప్పడం జరిగింది. మరి ఆ మాటలకి వెంకయ్య నాయుడు గారు ఏ విధంగా కట్టుబడతారో చెప్పాల్సిన అవసరం ఇవాళ తిరుపతిలో ఉన్న వెంకయ్య నాయుడు గారికి ఎంతో ఉంది. మరి ఒక నిమిషం అండి, మరి అదేవిధంగా తంబల్లపల్లి ప్రాంతంలో గాని సత్యవేడు ప్రాంతంలో గాని ముఖ్యంగా తంబల్లపల్లి ప్రాంతం నుంచి ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన ఇదే చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చిత్తూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఉమెన్ ట్రాఫికింగ్ కేసెస్ ని ఇవాళ ఈ మధ్య వెలికి తీశారు. మరి మహిళల్ని ఈ విధంగా మోసపుచ్చి మహిళల్ని ఉమెన్ ట్రాఫికింగ్ లో నుంచి కాపాడటానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ధన్యవాదాలు. ప్రియాంక స్టూడెంట్స్ ఇవ్వకపోతే బాగోదు. ప్రియాంక తర్వాత శైలు చకచక మాట్లాడాలా. పంచి డైలాగ్ వల్ల రాజకీయ నాయకులకు ఉపన్యాసాలు ఇవ్వకూడదు. ఈ చర్చలకు ఆసీనులైనటువంటి ప్రముఖులకు రాజకీయ నాయకులకు నా వందనాలు. నేను రాయలసీమ కాలేజ్ నుంచి వస్తున్నాను. డైట్ ఫస్ట్ ఇయర్ చదివాను. మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని మేమందరం విద్యార్థులు కోరుకుంటున్నాము. ఎందుకంటే విద్యా సంస్థల్లో చాలా లోటులు వస్తున్నాయి. మేము చదువు కోసం చాలా ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుంది. మొదటిగా మా డైట్ కాలేజ్లో మేము జాయిన్ అయ్యి 9 months పైన అవుతుంది, కానీ ఇప్పటికి 3 times సిలబస్ చేంజ్ చేశారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది రాయడానికి కూడా. సిలబస్ కూడా మార్చేశారు. అసలు మాకు చాలా టెన్షన్ గా ఉంది. హోదా ఇవ్వకపోతే మేము ఎలా మాట్లాడగలము? కావున ఏపీకి. ఓకే అమ్మా, ధన్యవాదాలు. శైలు అమ్మా, నాన్న మాట్లాడినా హుషారుగా మాట్లాడాలా. కామ్రేడ్స్ ఏఎస్ఎఫ్ గర్ల్స్ కన్వీనర్ శైలు, ఈ రోజు మనకు ప్రత్యేక హోదా కావాలని ఇంతమంది ఒక 5,000 విద్యార్థులు ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఇంతమంది మనం కలుసుకుంటే ఎన్ని పోరాటాలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. మేము ఏఎస్ఎఫ్ తరఫున 10 ఉద్యమాలు చేసినాము. ఈ ఉద్యమాలు చేస్తే పోలీస్ వాళ్ళు జడలు బట్టి ఈడ్చుకొని వచ్చి పోలీస్ స్టేషన్ లో వేశారు. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాము. మన ఆంధ్రప్రదేశ్ కి మేము ఒకే ఒకటి కోరుకుంటున్నాము, పోలీస్ వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళు చాలా తప్పులు పడుతూ ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మేము వాళ్ళని ఒక ప్రశ్న వేసాము. కామ్రేడ్ అంటే మరి మీ కోపం రాదా? మేము ఒకే ఒక ప్రశ్న వేసాం సార్ పోలీస్ వాళ్ళకి, అంజు యాదవ్ మేడం కి అందరికి మేము ఒక ప్రశ్న వేసాము. మీ బిడ్డలకి మీకు జాబ్లు అవసరం లేదా అని వేసాము. పోలీసు వాళ్ళు కూడా అడిగారు. వెరీ గుడ్. ఓబుల్ రెడ్డి గారు ఎస్వియు పరిశోధక విద్యార్థి. అమ్మా ఎస్వియు విద్యార్థి ఓబుల్ రెడ్డి. ఈ రోజు రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి ఎలా ఉంది అంటే తెలుగుదేశం పార్టీకి బౌన్సర్ల లాగా పనిచేస్తున్నారు. నిజంగా వీళ్ళు కాకి డ్రెస్సుల కన్నా ఎల్లో డ్రెస్సులు వేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఎవరైనా మాట్లాడితే అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడితే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు, లోపల పడేస్తారు. విద్యార్థులు ఏ విధంగా జుట్లు పట్టుకొని లాక్కెళ్లారని వాళ్లే చెప్పారు. మనం కూడా మీడియాలో చూడటం జరిగింది. కాబట్టి సమస్యల మీద పోరాడే వాళ్ళ మీద వాళ్ళు జులుం చూపిస్తున్నారు, కానీ ఎక్కడా కూడా సమస్యలు రాకుండా చేయాల్సిన అధికార పార్టీ వాళ్ళు సక్రమంగా పని చేయకపోతే ప్రశ్నించే అవకాశాన్ని కూడా ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం. ఓబుల్ రెడ్డి గారు పరిశోధక విద్యార్థి. పెద్ద కృష్ణారెడ్డి గారు రిటైర్డ్ లెక్చరర్ సార్, వారు కూడా మాట్లాడారు. సాక్షి ఛానల్ ద్వారా చైతన్య పథం అనేటువంటి ఒక ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా అంటే ఏంటి, ప్రత్యేక ప్యాకేజ్ అంటే ఏంటి, ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్నటువంటి దొంగ నాటకాలు ఏంటనేటువంటి విధానాన్ని యొక్క విద్యార్థుల్లోనూ యొక్క యువతలోనూ అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఏ విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు యొక్క రాష్ట్రానికి అని చెప్పేసి తెలియజేయడానికి వచ్చినటువంటి యొక్క పెద్దలకు అదేవిధంగా గౌరవనీయులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ తప్పుడు హామీలు ఇచ్చినటువంటి యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలిస్తున్నటువంటి యొక్క బీజేపీ యొక్క తెలుగుదేశం యొక్క మెడలు వంచేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇప్పటికైనా కూడా మీరు గతంలో ఏవైతే హామీలు ఇచ్చారో యొక్క ప్రత్యేక హోదా సంజీవిని కాదని చెప్పాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు సంజీవిని కనిపించిందా మీకు? కలియుగ దైవం వెంకటేశ్వరం సాక్షిగా ఈ యొక్క మా ఎస్ యూనివర్సిటీ యొక్క తారకరామ స్టేడియంలో యొక్క పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మోడీ గారు ముగ్గురు త్రిమూర్తులు దొంగలు ఇవాళ మీకు ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రత్యేక హోదా రాష్ట్రానికి కావాలంటే
ఈ యొక్క మా అలయన్స్ ఉన్నటువంటి యొక్క మా ప్రభుత్వాలకు ఓటేయండి, మీకు ఖచ్చితంగా నెరవేర్స్తామని చెప్పినటువంటి యొక్క వీళ్ళు ఈ రోజు దొంగనాటాలు ఆడుతున్నారు. మీకు ఇవాళ విద్యార్థులు యువత పెద్ద ఎత్తున మీ యొక్క మెడలు వంచి రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూడా తగిన బుద్ధి చెప్తామని, అదేవిధంగా అడ్డంగా దొరికినటువంటి నోట్ల కేసులో ఆ యొక్క కేంద్రం దగ్గర కేంద్రం వద్ద మీ యొక్క వారి పాదాల దగ్గర మీ యొక్క తలను పెట్టి ఓకే రైట్. కృష్ణారెడ్డి గారు సంక్షిప్తంగా ఒక్క నిమిషంలో. కృష్ణారెడ్డి గారి తర్వాత ఆయన పేరు ఇది పుల్లయ్య గారు నెక్స్ట్ బీసీ సంఘం నేత. ఒక్క నిమిషం మార్నింగ్ లేచానండి. ఈరోజు ఉదయం తెలియస్తానే పేపర్ చూశాను, ఒక యాడ్ కనబడింది. ఏమిటంటే ఏ ట్రూ లీడర్ వాక్ ది టాక్ అని. నాకు ఆశ్చర్యం వేసింది. ట్రూ లీడర్ వాక్ ది టాక్ అంటే చెప్పిందే చేయవయ్యా అని. వాక్ ది టాక్ అంటే ఏమని చెప్పిందే చేయవయ్యా అని. ట్రూ లీడర్ వాక్ ది టాక్ అని వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ఎవరనుకున్నాను నేను. రైట్. కానీ తీరా చూసినప్పటికి అక్కడ వెంకయ్య నాయుడు, మోడీ వీళ్ళు కనబడ్డారు అక్కడ. తర్వాత చదివారు మళ్ళా ట్రూ లీడర్కి సన్మానం జరుగుతుందంట ఆయనకి. నాకు వాక్ ది టాక్ అనే దానికి మీనింగ్ ఎవరంటే వాళ్ళకి తెలియదా అని. అదే వెంకయ్య నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఇక్కడ సాక్షాత్ తిరుపతిలోనే ప్రమాణం చేశారు 10-15 సంవత్సరాలు అని చెప్పని. నరేంద్ర మోడీ గారు ప్రతి ప్యాకేజ్ ఇస్తేనే మేలని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. కానీ అంత అబద్ధాన్ని నరేంద్ర మోడీ గారు మళ్ళా తిరిగి వెంకయ్య నాయుడు అడగరా అని నా ఉద్దేశం. అడగరు. ఏమి ఎంత అబద్ధాలు చెప్తున్నావు, ప్రత్యేక పేపర్లు వేసావు ఎందుకంటే. పుల్లయ్య గారు స్టూడెంట్ మరి పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడించాలిగా మిత్రమా. చైతన్య పదం సాక్షి సారథ్యంలో జరుగుతున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ ఒక్కటే అడగదలుచుకున్నాను నేను. ఏదైతే వీళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకునే ముందు ఈ తిరుపతిలో చెప్పినటువంటి మాటని ఆ రోజు పార్లమెంట్లో అమలైందా లేదా తెలుసుకోకుండా వీళ్ళు ఈ 5 కోట్ల జనాల్ని మోసం చేసి అధికారం రావటానికే ఇది వాడుకున్నారా ప్రత్యేక హోదా అనేది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా వద్దంటున్నారు. దీనికి కారణం ఏంటి అంటే వీళ్ళు దొంగపూరితమైనటువంటి వాగ్దానాలు ప్రజలందరినీ 5 కోట్ల మందిని మోసం చేసి ఈ రోజు వీళ్ళు పరిపాలిస్తున్నారు. ఇది అన్యాయం. దీని మీద ప్రత్యేక హోదా వచ్చేంత వరకు తప్పనిసరిగా పోరాటం. బాగా మాట్లాడారు, చక్కగా మాట్లాడారు. సునీల్ కుమార్ గారు. ఈ యొక్క చర్చా వేదికని సాక్షి యాజమాన్యం నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రత్యేక హోదా మీద ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు, మేధావులు, యువత అందరూ కూడా ప్రత్యేక హోదా రావాలని ఒక బలమైన ఆకాంక్ష అందరికి కూడా ఉంది. ఈ రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రం ఎంతగానో నష్టపోయింది. ఇప్పుడు తిరిగి ప్రత్యేక హోదాని పోగొట్టుకొని మళ్ళీ నష్టపోవడానికి సిద్ధంగా లేదు. మీకు అందరికి కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనందరికీ భారతం తెలుసు. భారతంలో ఏ విధంగా అయితే ఉత్తర కుమారుడు ఆ రోజు యుద్ధం వస్తే నేను ఎంతో పోరాడుతాను, నా దగ్గర అస్త్రశస్త్రాలు ఉన్నాయని చెప్పినటువంటి ఉత్తర కుమారులాగా ఈరోజు మరి ఆ ఉత్తర కుమారుడు ఎవరో కాదు, వెంకయ్య నాయుడు గారే. ఆ రోజు విభజన జరిగే సమయంలో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెప్పిస్తానని చెప్పి ఎన్నో బీరాలు పలికి అసలు ఈ రాష్ట్ర ప్రజలకి ప్రత్యేక హోదా అనేది నేనే చెప్పానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు అస్త్ర సన్యాసం చేసి వెనక్కి పోవడం 5 కోట్ల మంది ప్రజలని మోసం చేయడం కాదా నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ఈ ఉత్తర కుమారుడికి తోడు మన రాష్ట్రంలో ఇంకొక బిత్తర కుమారుడు ఉన్నాడు. ఆ బిత్తర కుమారుడు ఎవరో కాదు, ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈయనకి ఈ బిత్తర ఎప్పటి నుంచి మొదలైందంటే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినప్పటి నుంచి ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి తత్తరత మొదలైందండి. ఎందుకంటే దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత ఈ ప్రత్యేక హోదా విషయాన్ని సాగదీసి ప్రత్యేక ప్యాకేజీ అర్ధరాత్రి అనౌన్స్ చేస్తే కనీసం ఉదయం వరకు కూడా ఆగలేక అర్ధరాత్రే దీని మీద ఒక మీడియా ప్రెస్ మీట్ పెట్టి దీన్ని స్వాగతించినటువంటి పెద్ద మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కి ఏ విధమైన గతి పట్టిందో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఒక్క నిమిషం సార్, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేక మంది ప్రతి సంవత్సరం కూడా బీటెక్ డిగ్రీలు చదివి బయటకు వస్తున్నారు. ఈ రోజు పొట్ట చేతి పట్టుకొని పక్క రాష్ట్రాలకు వెళ్తున్న పరిస్థితి ఉంది. బాబు వస్తే జాబ్ వస్తాడని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు ప్రత్యేక హోదా కోసం పోరాడి ఉంటే, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉంటే ఈ యువతకి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు దొరికాయని కూడా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
లేచి మాట్లాడటం టకటక. తర్వాత గుణశేఖర్ నాయుడు గారు టకటక ఒక్కొక్క నిమిషం ఇస్తాము. తర్వాత చివరిగా ఎంపీ గారును భూమన్ గారు మాట్లాడితే క్లోజ్ చేద్దాం. టకటక నేను పేరు చదువుతాను, టకటక ఇచ్చి మాట్లాడాలి. సాక్షి యాజమాన్యం వారు నిర్వహిస్తున్న డైరెక్ట్ స్ట్రైట్ చైతన్య బదిలీ కార్యక్రమానికి స్వాగతం. ఓకే. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలుగున్న ఈ తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించేటప్పుడు 6 కోట్ల మంది ఆంధ్రుల సాక్షిగా ప్రత్యేక హోదాని ఖచ్చితంగా ప్రకటిస్తామని తమ అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు, మాట తప్పారు. ఈ మాట తప్పిన మోడీ గారు మోసకారి మోడీ గారు అయితే మన ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు వెటకారం వెంకయ్య నాయుడుగా మారిపోయారు. సంజీవిని కాదండి ప్రత్యేక హోదా అంటూ మన చీటింగ్ చంద్రబాబు, ఆయన ఎన్సీపీ కాదు సిసిపి, చీటింగ్ చంద్రబాబు నాయుడు గారు అన్నమాట. ఆయనకి జన్మతః వచ్చిన అలవాటు ఏంటంటే ప్రజల్ని మోసం చేయడం. మొట్టమొదటిగా పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచాడు, తర్వాత ఓటు వేసిన చెప్పారు, అయిపోయింది కథం. అదేనండి, అంటే వాస్తవంగా సార్ ప్రజల్ని ఎంతకాలం ఇలా మోసం చేస్తూ ఈయన చేస్తారో తెలియడం లేదు. కనీసం 200 సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారు కూడా పార్లమెంట్ తలుపులు మూసి ఏ రోజు చట్టాలు చేయలేదండి. అంత అన్యాయంగా దేశ ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని అంధకారంలో ఓకే ఓకే అదొద్దు, చరిత్ర అక్కర్లా. గుణశేఖర్ నాయుడు గారు నెక్స్ట్. గుణశేఖర్ నాయుడు గారు ఒక్క నిమిషం. తర్వాత గోపి యాదవ్ మాట్లాడండి ఒక్క నిమిషం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరం, ముఖ్యంగా పరిశ్రమలు వస్తేనే ఇక్కడ నిరుద్యోగ సమస్య అంత తీరుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలను మూసేస్తున్నారు. ఇక్కడ పాల ఫ్యాక్టరీ కానీ అలాగే చక్కెర ఫ్యాక్టరీలు కానీ. లేటెస్ట్ గా ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో కష్టపడి మండవరం ప్రాజెక్ట్ తీసుకొస్తే దానికి 750 ఎకరాలు కూడా భూమిని వాళ్ళకి ఇస్తే మండవరం ప్రాజెక్ట్ ఇక్కడ ఈ పొద్దుటి ఇక్కడ 2004 నుంచి చంద్రబాబు నాయుడు ఒక్క పైసా కూడా శాంక్షన్ చేయలేదు. ఆ ప్రాజెక్టు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉంది. ఇప్పటికైనా ఆ ప్రాజెక్ట్ ని మనవరం ఈ చిత్తూరు జిల్లా నుంచి పోనీయకుండా చంద్రబాబు నాయుడు కాపాడారు. ధన్యవాదాలు. షేక్ మస్తాన్, తర్వాత షేక్ బాబు, ఇంకో ఆయన ఎస్కే బాబు. ఎస్కే బాబు వినపడుతుంది వినపడుతుంది వినపడుతుంది. మీరా తీసుకోండి, తర్వాత తీసుకోండి. మీ మండలమేనా? మంచిదే కదా. అట్లా 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 అంటారు. ముందు ఆటోమేటిక్ వచ్చేస్తా, ఆటోమేటిక్ వచ్చి రైట్. తిట్టారన్న భయం ఉంది సార్. చంద్రబాబు గురించి మాకు చాలా ఎక్కువ తెలుసు కాబట్టి రాజశేఖర్ రెడ్డి ఫోటోని ఎవరు పెట్టుకుంటే 20 సంవత్సరాలు కంటిన్యూగా వాళ్ళనే అధికారం ఇచ్చినటువంటి ఘనత మా మండల జనాలది. ముఖ్యంగా నారావారిపల్లిలో కూడా ఎంపీటీసీని గెలిపించిన ఘనత చంద్రగిరి మండలానికి. ఎందుకంటే చంద్రబాబు గురించి సుదీర్ఘంగా తెలిసినటువంటి మేము ఒక చిన్న మాట సార్. చంద్రబాబు చంద్రగిరి హై స్కూల్లో చదువుకున్నాడు. 9వ తరగతి ఫెయిల్ అయినందుకు అతన్ని ఆ స్కూల్ని తరిమేస్తే ఆ తర్వాత తిరుపతి హై స్కూల్లో చదివాడు. అందుకు ఆ కక్షతో ఇప్పటి వరకు చంద్రగిరి హై స్కూల్ కానీ చంద్రగిరి మండలానికి కానీ ఏమి చేయలేదంటే అతని గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే. ఎస్కే బాబు గారు. ఎస్కే బాబు. అందరికీ ధన్యవాదాలు. మన రాష్ట్రం వంచనకు అన్యాయానికి గురైన విషయం మీకు అందరికీ తెలిసిందే. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నారు. ఆయన అనేక దీక్షలు, అనేక కార్యక్రమాలు, అనేక ధర్నాలు చేయడం అందరికీ విదితమే. అధికారానికి రాకముందు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ఈ రోజు మన రాష్ట్రాన్ని అన్యాయంగా హోదా ఇవ్వకుండా ప్యాకేజీలు ఇస్తూ మోసం గురి చేస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎల్లో ట్యాక్స్ కట్టలేక కాంట్రాక్టర్లు భయభ్రాంతులు గురవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు విధించే ఎల్లో ట్యాక్స్ లో రైల్వే కాంట్రాక్టర్లు వర్కులు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులకి లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో. మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు. సాకం ప్రభాకర్ గారు. సాకం ప్రభాకర్, బీసీ నాయక్. అందరికీ నమస్కారాలు. ఇప్పుడు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు వెంకయ్య నాయుడు గారు స్పెషల్ స్టేటస్ వద్దు అని ఎందుకు అంటున్నారంటే, ఇక్కడ స్పెషల్ స్టేటస్ ఇస్తే రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు ఫ్యాక్టరీలు పెడితే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కానీ స్పెషల్ స్టేటస్ ఇస్తే మన జేబులు నిండుతాయనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వీరి విషయాన్ని పక్కన పెడుతున్నారు. రైట్. ఇక మన రైల్వే కూడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు ఒక నిమిషం మాట్లాడిన తర్వాత మిథున్ రెడ్డి గారు అలాగే భూమన్ కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతారు. క్లోజ్ చేస్తారు. చైతన్య పదం ఈరోజు సాక్షాత్తంలో ఒక్కరికి 2 చోట్ల అవకాశం వచ్చింది. సో నేను ఇక్కడ ఉంటాను కాబట్టి ఇక్కడ అవకాశం ఉంటుంది. వచ్చిన ముఖ్యంగా కేసీఆర్ గారికి, అలాగే మిత్రులు ధనంజయ రెడ్డి గారికి, అన్న కరుణాకర్ రెడ్డి గారికి, మా పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారికి, సాయం సభ్యులకు, స్టూడెంట్స్ కు, అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు. మీకు ప్రత్యేక హోదా గురించి నేను మళ్ళీ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. గత 2.5 సంవత్సరం నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అనేక సందర్భాల్లో అనేక వేదికల్లో మాట్లాడాము. నేను ఒకటే ఈ వేదిక పైన నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. 2 విషయాలు కాదు, ఒక్క విషయమే. టైం లేదు. ఎందుకంటే మేము అసెంబ్లీ సాక్షిగా ఎన్నోసార్లు మేము అసెంబ్లీని స్టాల్ చేశాము. అసెంబ్లీని స్టాల్ చేసి ఈ యొక్క ప్రత్యేక హోదా వస్తేనే భవిష్యత్తు తరాలకు, విద్యార్థులకు, వ్యవసాయదారులకు, పారిశ్రామికలకు బాగుంటుంది, ఏరియా డెవలప్ అవుతుంది, ఫాస్ట్గా జరుగుతానికి ఉదాహరణకు ఈశాన్య రాష్ట్రాలే కారణమని చెప్పేసి మేము పదే మా నాయకుడు, మా శాసనసభ్యులతో కూడా మేమందరం కూడా ఎన్నోసార్లు పోరాటాలు చేసి చివరి కూడా మేము సస్పెండ్ అయ్యి తీసుకు మేము వచ్చాం. ఒక దిక్కున ఈ వేదిక ఎందుకు చెప్తానంటే, ఈ తిరుపతి కలియుగ దైవం దగ్గర కరుణాకర్ రెడ్డి అన్న గారు ఎన్నోసార్లు ఎన్నో సందర్భంలో కూడా ఆయన కూడా పోరాటాలు చేశారు. ముఖ్యంగా విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి, చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి, ప్రతి మండలం నుంచి, ప్రతి పంచాయతీ నుంచి, ప్రతి ఇన్స్టిట్యూట్ నుంచి ఈ మూవ్మెంట్ రావాలా, కదలికి వస్తాలా. ఎందుకంటే లెట్ మీ కంప్లీట్ సార్. ఎందుకంటే మేము చెప్తున్నాను, ఎందుకంటే చాలా సార్లు మనం పోరాటాల్లో ధర్నాలు చూసినాం. ఎక్కడే కానీ పోలీసులు జీబులు పెట్టుకుంటూ మాత్రం ఉంటారు ప్రోగ్రామ్ అప్పుడు. ఎందుకంటే వాళ్ళు బస్సులు పెట్టే పరిస్థితి రావాలా. ఎందుకంటే మన రోడ్ల పైన దాదాపు 1000 సంఖ్యలో రావాలా. తెలంగాణ స్ఫూర్తిని తీసుకోండి, తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తి తీసుకోండి. అప్పుడే వాళ్ళకు నిజంగా పరిగెత్తిస్తారు. నిజంగా ఈ రోజు వెంకయ్య నాయుడు సన్మానం చేసుకుంటే నిజంగా సిగ్గేస్తుంది, అసహ్యం వేస్తుంది. నిజంగా ఆయన ప్రత్యేక హోదా సాధించుంటే మనందరం పోయి కూడా ఆయన సన్మానం చేస్తాం. ఈ రోజు అటువంటి ఏది లేకుండా ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానీ, అదేవిధంగా ఇతర పార్టీ వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడం నిజంగా చేయడం చాలా దారుణమైన విషయము. ఏదైనప్పుడు కూడా ముందుగా మన ప్రత్యేక సాధన కోసం ముందుకు పోవాలని చెప్పేసి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు సైనికుల ముందుకు పోస్తేనే ప్రత్యేకత మనం సాధించామని చెప్పేసి మీ ద్వారా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. సమయం తక్కువ ఉంది కాబట్టి ధన్యవాదాలు. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి, 1 నిమిషం మాట్లాడండి తొందరగా. ఏది మైక్ ఇచ్చారు కదా, రైట్, తొందరగా. మీరు పెద్దవారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చాం. టైం థ్యాంక్ యూ సార్. 1 నిమిషం చాలు. గుడ్. తెలివైన స్పీకర్లు ఎప్పుడు 1 నిమిషంలో దంచుతారండి సార్. మనము బాపూజీ కళ్ళలో మహాత్మా గాంధీ, వినోబావే వాళ్ళని పాలిటిక్స్లో మనం అనుసరించి మన జాతీయ దృక్పథం నడిచే రోజుల్లో మనము ఈరోజు మాట మార్చడం అంటే మనము అనుచరులుగా ఏ రకంగా మనం భావించాలి, అది మనము ప్రస్తుత పరిస్థితులలో మనము ఒక గాంధీ మహాత్ముని, ఒక వినోబావాయిని మనం స్మరించుకొని మనం ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకోవాలో ఒక్కసారి మననం చేసుకుంటే ఈ నాయకులు చరిత్రహీనులు కాకుండా ఉంటారని నా మనవి. తర్వాత ఒక్కటి నిమిషం దాటిపోయింది. మనకు రాక్షస కులగురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో వచ్చినవాడు వామనుడు 3 అడుగులు వేస్తే నీవు సర్వనాశనం అయిపోతావని చెప్పినప్పటికీ కూడా మాట మార్చకూడదు, మాట నిలబెట్టుకోవాలని వామనుడు కార్యే రాజులు రాజ్యములు గల్గవే గర్వోన్నతిని పొందిరే వారి ఏరి సిరిమూట గట్టుకొని పోవం జాలిరే ఉరిమిపై పేరేనం కలదే సిబి ప్రముఖులు బీతకములై వారే కోర్కలు వీరులను మరచిరే ఎక్కాలమును భార్గవ అంటూ ఆ కులగురువైన శుక్రాచార్యునికి చెబుతూ వచ్చిన వాడు ఆయన చేయిగుడిగా తక్కువది కాదు. ఆదిన్ శ్రీసతి కొప్పుపై వంశోత్తరంపై నూత్ర మర్యాద చందు కరంబు క్రిందగుట మీదన్నగుట కలంబు కాదే రాజ్యము గీత్యము సతతమే కాయము నపాయమే అని ఆ మాట కోసము అటువంటి మహనీయులు ఎంతో మంది ఉన్న ఈ పుణ్యభూమిలో రాముడు మాట పైన నిలబడిన రామాయణము ఇటువంటి హైందవ సాంప్రదాయంలో
భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఈ ఒక మచ్చ తులుకగా చరిత్రహీనంగా మిగిలేందుకు ఆస్కారం ఉందని నేను సభాముఖంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్. ప్రత్యేక హోదా కోసం మేము ఎంతో పోరాడుతుంటే ఈ చంద్రబాబు నాయుడు గారు అసలు ఆంధ్రప్రదేశ్లో పుట్టాడా అని ఒక అనుమానంగా ఉంది. ఏ సింగపూర్లోనూ పుట్టింటాడు చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానన్నాడు. ఈ రోజు 50,000 మేము తీసుకుంటే దానికి 12,000 వడ్డీ కట్టినాము. ఈ చంద్రబాబు నాయుడు గారు అదే చంద్రబాబు నాయుడు గారు లేకపోయింటే జగన్ గారు ఉండింటే మాకు రుణమాఫీ అయిపోయి ఉంటుంది. ఈ చంద్రబాబు నాయుడు వల్ల ఎంత మేము నష్టపోతాండం. ఎప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు దిగిపోతాడా అని మేము కాచుకొని ఉన్నాం. ఒక పక్క జగన్ గారిని చూసినా, కరుణాకర్ రెడ్డి గారిని చూసినా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారని కొడుకు పుడుతుంది వాళ్ళకు. ఓకే అమ్మా, రైట్. ఆదిమూలం శేఖర్ గారు, రాయలసీమ పోరాట సమితి సీనియర్ జర్నలిస్ట్. ఒక్క నిమిషం. శ్రీనివాసరావు గారు మాట్లాడండి. అసలు ప్రత్యేక హోదా కాదు, విభజన చట్టంలో ఉన్న ఏ హామీని కూడా అమలు చేసే పరిస్థితి ఈ రోజు లేదు. ప్రత్యేకించి రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రత్యేక ప్యాకేజీ అంటే 50 కోట్లు 4 జిల్లాలకు 200 కోట్లు ఇచ్చి సర్దేస్తున్నారు. ఈ జిల్లాలో మంచినీళ్ళు ట్యాంకర్లతో మంచినీళ్ళు తోడడానికి కూడా ఆ 50 కోట్లు సరిపోయే పరిస్థితి. ఇక్కడ ఇలాంటి చోట్ల వచ్చి వెంకయ్య నాయుడు గారు సన్మానం చేసుకున్నారు. చాలా విచిత్రంగా అంత పెద్ద నాయకుడు వచ్చి ఇంత మాట తప్పి ఇలాంటి నచ్చలేదు. మీకు నచ్చలేదు? ఎవరికి నచ్చట్లేదు. ఎంఎస్ ముని గారు దళిత నాయకుడు. ఎంఎస్ ముని మణి ఎంఎస్ మణి గారంట. మాట్లాడండి. ప్రత్యేక హోదా మీద సాక్షి వారు నిర్వహించున్న కేఎస్ఆర్ గారికి, మా ఆత్మీయ అన్న కరుణాకరణ గారికి, మిథున్ అన్న గారికి, మిగతా అందరికీ వినయపూర్వక నమస్కారాలు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పని ఈ మున్సిపల్ గ్రౌండ్లో, ఈ యూనివర్సిటీ గ్రౌండ్లో చెప్పారు నువ్వు, తర్వాత మోడీ గారు. దయచేసి మీ మాట మీరు నిలుపుకోవాలని చెప్పని ఈ సభాముఖంగా మేము హెచ్చరిస్తున్నాము. 5 కోట్ల మంది కొదమసింహంలా ప్రత్యేక సాధన హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము వెంట ఉంటాము. ఆయన ముందు వెనక పక్క ఉంటాము. అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ వచ్చేసి కరుణాకర్ రెడ్డి, జిల్లాలో వచ్చేసి రథసారథులైనటువంటి రామజారెడ్డి గారు ఆధ్వర్యంలో మేము అంతా కూడా వచ్చేసి ప్రత్యేక సాధన కోసం ఆ ప్రాణాలైనా అర్పిస్తామని చెప్పని సభలో కోరుకుంటూ ఈ అవకాశం ఇప్పించిన కరుణాకరణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్షమించాలి అన్నగారు, మీరు చాలా పెద్దవాళ్ళు. మీరు కేఎస్ గారు లేని అసలు మేము లేము. ఈ రోజు పెట్టడానికి కారణమే మీరు. కాబట్టి మీకు ప్రత్యేకమైన పాదాభివందనాలు, ధన్యవాదాలు. జై గోవింద. కుసుమ్ గారు అమ్మ ఒక క్షణంలో మాట్లాడమ్మా. సార్, ఈరోజు ప్రత్యేక హోదా గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఒకరిచ్చే పిచ్చ కాదు ఈ ప్రత్యేక హోదా, మన యొక్క హక్కు సార్. ఈ రోజు ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఒక మాట, వృద్ధుల దినోత్సవం ఈ రోజు. దాంట్లో ఒక కురు వృద్ధుడు సన్మానం చేయించుకుంటున్నాడు. ఆల్జీమర్స్ వచ్చేస్తుందమ్మా ఆయనకు చంద్రబాబు నాయుడుకు చెప్పిన ప్రత్యేక హోదా గురించి మర్చిపోయి ఈ రోజు మాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామంటున్నారు. వాళ్ళిద్దరికి ట్రీట్మెంట్ ఇప్పిస్తే సైకాలజిస్టుల దగ్గర తీసుకొని బాగుంటుందని తెలియజేస్తున్నారు. ఈ ప్రత్యేక హోదా కోసం మేము నిరంతరం పోరాడతాము. మా నాయకుడు బొమ్మల కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము చేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం సార్. పెద్దలకు మరి ఒకసారి నమస్కారం. మాట్లాడేసి. నా పేరు జీవన్ యాదవ్ అండి. ఈ రోజు ఉద్యమాలు చేస్తుంటే ఉవ్వెత్తున ఎగసిపడి సింహ స్వప్నంగా ఈ రోజు భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని కేసులతో భయపెట్టుండొచ్చు. అదే విధంగా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క శాసనసభ్యుడిని కేసులతో భయపెట్టుండొచ్చు. కానీ ఉద్యోగులను, నిరుద్యోగులను, విద్యార్థులను కేసులతో భయపెడితే భయపడడానికి మేమందరం మీలాంటి చీఫ్ తెలుగుదేశ కార్యకర్తలు కాదు. మేమందరం ఈ రోజు ఉద్యమాలు చేస్తున్నది మా ప్రత్యేక హోదా కోసం, మా భిక్ష కోసం కాదు. ఇది ఒక హోదా విద్యార్థులందరికీ ఏదో జరుగుతుంది. చివరికి వచ్చేసాము. ఇక 5 నిమిషాలే ఉంది. దయచేసి అందరూ సహకరించండి. మిథున్ రెడ్డి గారు ఒక 2.5 నిమిషాలు, కరుణాకర్ రెడ్డి గారు 2.5 నిమిషాలు మాట్లాడతారు. అందరికి కూడా నమస్కారం. చూసారు, అందరికి సమానంగానే ఇచ్చాం. పెద్దవాళ్ళైనా కూడా సమానంగానే ఇస్తున్నాం. పార్లమెంట్ లో జరిగిన విషయాలు ఈరోజు వీక్షకులు కానీ ఇక్కడ ఉన్న విద్యార్థులు అందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది.
పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీలందరం కూడా మేము గట్టిగా పోరాటం చేయడం జరిగింది. మొదట్లో ప్రభుత్వం వచ్చిన ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన మొదట్లో ఖచ్చితంగా మేము పరిశీలిస్తున్నాం. మేము గొడవ చేసినప్పుడల్లా మేము పరిశీలిస్తున్నాము, సానుకూల స్పందన మీకు సానుకూలంగా స్పందిస్తాము, దాని మీద డెసిషన్ తీసుకుంటామని చెప్పి సాక్షాత్తు అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారు, రాజ్నాథ్ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత మేమందరం కూడా ప్రశ్నించడం జరిగింది చాలాసార్లు. పార్టీలు అందరూ కూడా, నేను కూడా 3 సార్లు ప్రత్యేక హోదా పైన మాట్లాడటం జరిగింది. దానికి వాళ్ళు అరుణ్ జైట్లీ గారు 14th ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోవడం లేదు అని చెప్పి ఒకరోజు మాట్లాడడం జరిగింది. ఈ 14th ఫైనాన్స్ కమిషన్లో క్షుణ్ణంగా రాశారు, ఇట్ డస్ నాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అండ్ నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అని చెప్పి. ఇది పెద్ద బూటకము. ఇదే మాట ఇక్కడ తెలుగుదేశం నాయకులందరూ కూడా, సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యలో కూడా విన్నాము, జిఎస్టీ వచ్చింది కాబట్టి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోతున్నామని చెప్పి ఒకరు మాట్లాడతారు. ఇలా అన్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. జిఎస్టీకి సంబంధం లేదు, లేకపోతే ఏ ఒక్క విషయానికి కూడా సంబంధం లేదు. స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటే ఇది వరకు వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు చెప్పినట్లు ఇట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ డిసిషన్. అంటే ప్రధానమంత్రి సంతకం పెట్టి క్యాబినెట్లో ఆమోదం తీసుకుంటే ఖచ్చితంగా మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ పొందొచ్చు. ఈరోజు రాష్ట్రంలో పలు కారణాలు ఉన్నాయి. ఈరోజు ప్యాకేజ్ ఇస్తామంటా ఉన్నారు. ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా గ్రహించాలి. ఈ ప్యాకేజ్ అంటే విభజన చట్టంలో కొన్ని హామీలు మాత్రమే చెప్తున్నారు. ఈరోజు రాయలసీమ వెనకబడిన ప్రాంతము, స్టీల్ ఫ్యాక్టరీ పైన కమిటీ వేశామన్నారు. వాస్తవాన్ని చూస్తే స్టీల్ ఫ్యాక్టరీని మేము నిర్మిస్తామని చెప్పే విధంగా ఈరోజు విభజన చట్టంలో ఉంది. కానీ ఈరోజు కమిటీ అని చెప్పి దాన్ని కూడా పక్కదారి పట్టిస్తున్నారు. ఒరిస్సా అబ్జెక్షన్ చెప్పిందని చెప్పి రైల్వే జోన్ కూడా ఈరోజు రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేదు. అంతెందుకు ఉండే మన్నవరం కూడా ఈరోజు కన్స్ట్రక్షన్ చేయడం లేదని చెప్పి వక్తలందరూ కూడా చెప్పారు. మనం ఒకటి గ్రహించాలి, మనకు విశాలమైన కోస్ట్ ఉంది, మనకుండే సముద్ర తీరం ఎవరికి లేదు. ఈయన కూడా మాట్లాడాలి. రైట్, మనకుండే సముద్ర తీరంలో స్పెషల్ స్టేటస్ ఇస్తే గుజరాత్ ఫ్యాక్టరీలన్నీ కూడా, లేకపోతే దేశంలో ఉండే ఫ్యాక్టరీలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంకి వస్తాయని చెప్పి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పి కూడా మనం అందరూ కూడా గ్రహించాలి. స్పెషల్ స్టేటస్ ఇస్తే వాళ్ళ ఫ్యాక్టరీలు నష్టపోతాయని చెప్పి ఈరోజు మనకు ఇవ్వకుండా పోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా పోలవరం, ఈరోజు మనకు పోలవరం త్వరగా పూర్తి చేస్తే ఒరిస్సాని చెడ్డ చేసుకుంటామని చెప్పి కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందని చెప్పి కూడా మనం అందరం కూడా గ్రహించాలి. ఇంటికి ఒక ఉద్యోగం అనేది స్పెషల్ స్టేటస్ తోనే సాధ్యము. మన రాష్ట్రానికి కావాల్సింది ముఖ్యంగా మనం అందరూ కూడా గ్రహించాలి, ఒక నిబద్ధత కలిగిన నాయకత్వం కావాలి. మనం మీరందరూ కూడా చూసింటారు, పార్లమెంట్లోకి వెళ్ళేటప్పుడు నరేంద్ర మోడీ గారు, వెంకయ్యనాయుడు గారు పక్కనే ఉన్నారు, వంగి సాష్టాంగ నమస్కారం చేసి పార్లమెంట్లోకి వెళ్ళారు. కానీ అదే పార్లమెంట్లో ఇచ్చిన మాట ఏదైతే ఉందో, మేము స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి, ఆ మాటకు విలువ లేదు. కాబట్టి మీరు యంగ్ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, మీరు అందరూ కూడా మీ భవిష్యత్ అందరూ కూడా బాగుండాలంటే ఖచ్చితంగా ఒక నిబద్ధత కలిగిన నాయకుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే గ్యాస్ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేది లేదో, మా గ్యాస్ ఇచ్చే గుజరాత్ తీసుకెళ్లాలని చెప్పి గట్టిగా మాట్లాడగలిగిన నాయకుడు ఉన్నాడో, అటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారిలోనే వస్తుందని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా నమస్కారం. మాజీ సైనికులు, ఆయన పేరేంటండి, సైనికుడు ఒక అర నిమిషం ఇవ్వాలి. ఎందుకంటే బొమ్మన కరుణారెడ్డి గారికి 2.5 నిమిషాలు అన్నాను, కానీ ఇప్పుడు 1 నిమిషం మీకు వెళ్ళిపోతుంది. మాట్లాడండి, కంప్లీట్ చేయండి. మాజీ సైనికులు కాబట్టి ప్రస్తుతం మాట్లాడండి, వస్తుంది. హలో, ఇక్కడ ఉన్న సభాసదులకు, ముఖ్యంగా ఫేస్బుక్ మిత్రులకు నేను సుపరిచితుండే మీ స్వామిరెడ్డి ఆవు, ఎక్స్ ఆర్మీ జూనియర్ కమిషన్ ఆఫీసర్. నేను దేశానికి 1963 నుంచి 18 వరకు 26 సంవత్సరాలు సుదీర్ఘంగా సేవ చేసి. అయి కాదు సార్, తర్వాత చెబుతారు. కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారో విషయానికి రండి. ప్రత్యేక హోదా మీద మాట్లాడతారా ఏంటి చెప్పండి. ప్రస్తుతం రాజకీయం ఎట్లుందో చెప్పాలనుకుంటా ఉంటాను సార్. ఒక్క సెకండ్ లో చెప్పాలా? ఒక్క సెకండ్ లో కాదు సార్. మీరు అట్లా అనుకుంటే మీకు ఇచ్చేవాడి కాదు. మీరు సార్ మీరు విషయం చెప్పండి స్ట్రైట్. ఈ రోజు యావత్ దేశము, యావత్ ప్రపంచము ఇండియన్ ఆర్మీని నెత్తిన పెట్టుకొని పూజిస్తా ఉంటే ఈ ప్రభుత్వము నా మీద అకారణంగా ఏ కారణం లేకుండా నిర్భయ కేసు పెట్టిందండి. కారణం ఏమంటే ఫేస్బుక్ లో
ప్రజా వ్యతిరేక విధానాల కోసము ప్రభుత్వాన్ని నేను విమర్శిస్తున్నాను. ఆ విమర్శ కోసము ఏ కారణం లేకుండా నా మీద నిర్భయ కేసు పెట్టింది. సంబంధం లేని విషయంలో వ్యక్తిగత విషయం తీసుకొస్తున్నారు, అది మాకు అర్థం కాలేదు. వ్యక్తిగత విషయం కాదు సార్ ఇదే. ధన్యవాదాలు. ఒక ఆర్మీ ధన్యవాదాలు. కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతారు. చివరిగా మరి అవకాశం ఉంటే శైలు పాట పాడుతుందట. ఫైనల్ గా అవకాశం ఉంటే ఇస్తా. సార్ ఒక గిరిజనుడు నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వాలి అన్న మాట్లాడిన తర్వాత. వారు ఒప్పుకుంటే ఇస్తా, లేకపోతే లేదు. ఇంకా కరుణాకర్ రెడ్డి గారు ఒప్పుకుంటే ఇస్తా. సార్ ఈ సభకు నమస్కారం. మేమేమన్నా ఈ సభకు ఏమైనా ఇబ్బంది పెట్టింటే క్షమించాలి. ఏమి లేదు. ఆయన పాపం ఆయన టైం ఆయన త్యాగం ఒక గిరిజనుడుగా నా యొక్క ఆవేదనను మీ వేదిక మీద ఈ చైతన్య పదంలో చెప్తున్నాను. ముఖ్యంగా నేను ఒక పడమటల మండలం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన ఒక గిరిజనుడిని. ఆయన మాట్లాడాలి కదా. వర్షంలో మన వర్షాలు పడక రైతులంతా మొత్తం అల్లాడుతూ ఉంటే ఈ మన నారా చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేశారంటే ఈయన గన్నులతో పోయి రైతులకంతా నీళ్లు చల్లేసి వాళ్ళ గుండెలను గుల్ల చేసి వచ్చాడు ఈ రోజు. ఎందుకంటే రైతులంతా ఈ రోజు కరువుతో అల్లాడుతున్నారు. ముఖ్యంగా చరిత్ర కాదమ్మా, ఇప్పుడు మీరు ప్రత్యేక హోదా కావాలని చెప్పి కూర్చోవాలి అంతే. అందుకోసం మాకు ఈ రాష్ట్రానికి రైట్. ధన్యవాదాలు. 2 రెళ్ళు 4 అన్నందుకు గూండాలు గండ్రాళ్లు విసిరే సీమలో క్షేమం అవిభాజ్యం అంటే జైళ్లు నోళ్లు తెరిచేటువంటి లోకంలో అనని మహాకవి శ్రీశ్రీ గారు దాదాపు 70 సంవత్సరాల మళ్ళొకసారి చెప్పండి. 2 రెళ్ళు 4 అన్నందుకు గూండాలు గండ్రాళ్లు విసిరే సీమలో క్షేమం అవిభాజ్యం అంటే జైళ్లు నోళ్లు తెరిచేటువంటి లోకంలో మహాకవి శ్రీశ్రీ గారు ఏ రకంగా అయితే చెప్పటం జరిగిందో దానికి అనుగుణంగానే ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించినటువంటి ఉద్యమకారులందరినీ కూడా ప్రశ్నించటానికి పూనుకుంటారేమో అన్నటువంటి భయంతో నిర్బంధించటం చాలా అన్యాయమైనటువంటి విషయమని ఈ రోజున ఒక చీత్కార సభ జరుగుతూ ఉంటే ఆ చీత్కార సభను వ్యతిరేకిస్తారు అన్నటువంటి భావనతో అరెస్టు కాబట్టినటువంటి అనేక రకాలైనటువంటి వామపక్ష నాయకులకు ఇతరులకు సంఘీభావంగా వాళ్ళ అరెస్టును ఖండించి మనం ఒక తీర్మానం ప్రవేశపెట్టవలసిందిగా నేను మొట్టమొదట కేఎస్ఆర్ గారిని కోరుతున్నా. ఇది ఒక ప్రతిఘాతక చర్య. ఇలాంటి ఎవరైతే ప్రజలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో ఆ వ్యతిరేకించేటువంటి అంశం మీద సన్మానాలు చేసుకోవటం అంటే ఇంతకంటే ప్రజాద్రోహం మరొకటి లేదు. ఆ ప్రత్యేక హోదా అన్నదాన్ని పట్టుబట్టి సాధించానని ఒక ఆయన, ప్రకటించానని ఒక ఆయన, 15 సంవత్సరాలు కావాలని నిలదీశానని ఒక ఆయన, వీళ్ళంతా కూడా ఈ రోజున అధికారంలో ఉంటూ ఈ ప్రత్యేక హోదా అన్నదాని వలన ఏ రకమైనటువంటి ప్రయోజనము లేదు అనంటే చంద్రబాబు ఆడుతున్నటువంటి ఈ నాటకానికి ఆటకి వెంకయ్య నాయుడు ఒక చీర్ గర్ల్ గా పనిచేస్తున్నాడు తప్ప మరింకొకటి కాదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మొత్తం తెలుగు జాతి అంతా కూడా విభజన జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గొంతుక మాకు ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా వస్తే వచ్చేటువంటి ప్రయోజనాలు ఇవి అని ఏకరువు పెడుతూ ఉంటే అవేవి వచ్చేటువంటి ప్రసక్తి లేదు కదా, దానికంటే ఎక్కువైనటువంటి మేళ్లు మేము ఇస్తున్నాము అని విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా నేనేదో హైదరాబాదును పెద్ద నగరంగా తీర్చిదిద్దానని ఆ రోజున నువ్వు సెంట్రలైజ్డ్ గా ఆ హైదరాబాద్ నగరంగా మార్చివేసిన కారణంగానే రాజశేఖర రెడ్డి గారు ఈ చిత్తూరు జిల్లాకు ఒక బెల్ గాని కడపకు ఒక ఉక్కు పరిశ్రమ గాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికంతా మేలు జరగాలన్నటువంటి ఉద్దేశంతో 70 పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులను తీసుకుని వచ్చేటువంటి ఒక పెద్ద దూరదృష్టి కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా ఆయన వ్యవహరిస్తే కేవలం స్వప్రయోజనాల కోసమని, అధికార లాలసత కోసమని మీరు రాజకీయాలని ప్రజల్ని పావులుగా వాడుకొని అధికారంలోకి వచ్చిన తరువాత ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ప్రజలకు చేయనటువంటి మేలును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంగా మేము చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటాలు చేస్తామని సమయాభావం లేనందు సమయాభావం వల్ల సెలవు. రైట్, ధన్యవాదాలు. ఇది అందరికి కూడా అంత ప్రశాంతంగా సహనంగా ఓపికగా విని
అంత విజయవంతం చేసినందుకు ఒక్కసారి తిరుపతి చైతన్యవంతమైనటువంటి స్థానం ప్రదేశమేనా చిత్తూరు జిల్లా? ప్రత్యేక హోదా విషయంలో మీ అందరి అభిప్రాయం ఏంటో ఒక్కసారి. ప్రత్యేక హోదా కావాలా వద్దా? ప్రత్యేక హోదా కావాలా వద్దా? ప్రత్యేక హోదా కావాలా వద్దా? ఇది నేటి చైతన్య పదం. నమస్కారం.